వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం కీలక రాజకీయ పరిణామాలు జోడు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. మరోవైపు బీహార్ ఎన్నికలు కూడా మొదలైపోయినాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఇటీవల చోటు చేసుకున్న కొన్ని కీలకమైన పరిణామాలు, నకిలీ మద్యానికి సంబంధించి ఏం జరగబోతోంది, జోగి కుటుంబానికి ఒక ఊహించని షాక్ తగిలిందా, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారానికి సంబంధించి కూడా ఒక ఉద్యమానికి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికంటే ముందు డిసెంబర్ వరకు ఒక డెడ్ లైన్ విధించారు. డిసెంబర్ లోపు గనక దీని మీద ఒక క్లారిటీ ఇవ్వకపోతే అప్పుడు విజృంభిస్తామంటున్నారు. అంతేకాదు యువతకు కూడా తాజాగా పిలుపునిచ్చారు. యువతే లీడర్ అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారినాయి. మరోవైపు మొత్తం ఆన్లైన్ ప్రక్రియలోనే ముందుకు సాగాలి పరిపాలన అంతా. ఇప్పటికే ఆర్టీజీఎస్ అలాగే వాట్సాప్ గవర్నెన్స్ అని చెబుతున్న నేపథ్యంలో ఆన్లైన్ లోనే మొత్తం ప్రక్రియ అంతా నడవాలి అనేది తాజాగా కలెక్టర్ల సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. దాంతో పాటు నిజంగా అవినీతిని అరికట్టే దిశగా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతోంది అనేది సచివాలయాలను కూడా పూర్తిగా మార్చేయబోతున్నారు విజన్ యూనిట్లుగా. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఇచ్చిన పిలుపు ఒకటి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో డిసెంబర్ వరకు డెడ్ లైన్ విధించడం ఒకటి. ఇంకా ల్యాగ్ తీసుకుంటున్నారా? ఇప్పటికే చాలా మంది విద్యార్థులు వాళ్ళ చదువులను ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్షంగా వాళ్ళ తరపున ప్రశ్నించాల్సిన సమయం ఇంకా ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పటికే లేట్ అయిందని ఏం భావించట్లేదా? రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ దరిద్రం వచ్చింది ఈ 2 ఏళ్లలోనే అని చెప్పాలి. తెలంగాణలో బంద్ కూడా చేస్తున్నారు విద్యా సంస్థలు, కంప్లీట్ ఆపేశారు వారం 10 రోజుల నుంచి కూడా. కనీసం ప్రభుత్వం సిగ్గుతో కూడా ఆలోచించట్లేదు. దానికి ఏంటి పరిష్కారం? ఎస్, మేము ఇస్తాం, లేదా మేము ఇవ్వం, డబ్బులు ఉన్నోడే చదువుకోండి, డబ్బులు లేనోడికి మేము గవర్నమెంట్ కాలేజీలు పెడతాం, ఇది కదా చెప్పాల్సింది ప్రభుత్వం. లేదా ఆ ప్రైవేట్ కళాశాలన్నిటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని టోటల్గా ప్రభుత్వ విద్య చేస్తారా? ఏదో ఒకటి చెయ్యండి. ఏం చెప్పకుండా పోనీ ఇదివరకు అంతా ఓ సిస్టంలో నడిచి ఇప్పుడు మారిందనుకోవడానికేమో 20 ఏళ్ల నుంచి పబ్లిక్ ఈ సిస్టంలో ఫాలో అవుతున్నారు కదా. గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ వాటిలో చదివే వాళ్ళు చదువుతున్నారు, ప్రైవేట్ కళాశాలల్లో చదవాలనుకున్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు పెడతాం, ఇదే కదా సిస్టమ్. గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాడికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ప్రైవేట్ కాలేజీలో చదివిన వాడికి వస్తుంది. గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాడికి వచ్చే డబ్బులతో వాడు పై ఖర్చులు వేరే చదువులకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాడు, అంతే కదా. ఆ డబ్బులతో అదే ప్రైవేట్ కాలేజీకి వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు తేడా ఏంటంటే, గతంలో గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి డబ్బులు వచ్చాయి కాదు రాజశేఖర్ రెడ్డి టైంలో. ఎందుకని? కాలేజీకి కదా ఇచ్చేది అప్పుడు డబ్బులు, కాలేజీ వీళ్ళకి ఎందుకు ఇస్తుంది? అప్పుడు ఆ ఫీజు, కాలేజీ ఫీజు ఎంత ఉంటుందో అంతా ప్రభుత్వం చెల్లించేది. గవర్నమెంట్ కాలేజీలు ఎయిడెడ్ కాలేజీల ఫీజులు తక్కువే కదా ఉండేది, అది ప్రభుత్వం చెల్లించేది. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ ఫీజు రియంబర్స్మెంట్ రూట్ మార్చింది ఏంటిది? ఇలా తల్లుల అకౌంట్లో వేయటం. దాంతో గవర్నమెంట్ కాలేజీల దాంట్లో కూడా అటు తల్లుల అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి కదా. అది ఒక కొత్త కాన్సెప్ట్ అయింది. అయితే అందరికి ఇచ్చారా, అందరికి ఇవ్వలేదా, ఇది ఒక చర్చ నడుస్తుంది. ఇంటికి ఒకరికే కదా వచ్చింది, అందులో ఈ డబ్బులతో 2వ వాళ్ళని చదివించుకున్నారు, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే, అసలు చదువుకోవాలా లేదా, చదువు కొనాలా, చదువు కొనాలా? చదువు కొనాలి అనేటటువంటి పరిస్థితి ప్రైవేట్ సంస్థల్లో ఉంటుంది, చదువు కొనాలి అనేటటువంటి సంస్థ ప్రభుత్వ సంస్థల్లో ఉంటుంది. ఈ ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ కాలేజీల్లో కాకుండా ప్రైవేట్ కాలేజీల్లో చదువు కొనకుండా చదువుకునేందుకు అవసరమైన సొమ్ముల్ని, రొక్కాన్ని ప్రభుత్వం ఇస్తూ వచ్చింది ఇంతకాలం. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడం మానేస్తే వాళ్ళు చదవడం మానేయటం నడుస్తుంది. ఎందుకంటే ఇదివరకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పేద పిల్లలని గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ కాలేజీల్లో చదివించేవాళ్ళు అక్కడ ఒకసారి ఫెయిల్ అయ్యారంటే కనుక ఇంకొకసారి వరకు చూస్తారు సప్లిమెంటరీ, ఆ తర్వాత చదువులు మానిపించేసి కూలీలుగా, కొట్లలో గుమస్తాలుగా ఏదో ఒక పనికి పంపించేసేవాళ్ళు తల్లిదండ్రులు. ఎందుకని? ఆ స్కూల్లో ఉన్నంత వరకు ఖర్చు పెట్టగలం, కానీ అది ఎందుకంటే స్కూల్లో బుక్స్ ఇట్లాంటి వాటికి తక్కువకి వస్తుంది, గవర్నమెంట్ స్కూల్లో ఫీజు కట్టక్కర్లేదు కాబట్టి. అదే సప్లిమెంటరీ ఏంటంటే ప్రైవేట్లు చదివించాలి, అంత డబ్బులు ఇచ్చే స్తోమత లేక వాళ్ళని చదువులు మానిపించిన రోజులు ఆనాడు నడిచినాయి. అందుకనినే భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఆంధ్ర, నిరక్షరాస్యత అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఆంధ్ర. బెంగాల్ కూడా కాదు, బీహార్ కూడా కాదు, ఈశాన్య రాష్ట్రాలు కూడా కాదు, మన కర్మగాలి ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ విద్యావంతులు ఉన్న రాష్ట్రం. గొప్పగా చెప్తాం మనకు విద్యావంతులు ఎక్కువని కాదు, రికార్డులలో మనం నిషానీగాళ్ళం ఎక్కువ ఉన్నాం, మనకి వేలుముద్రగాళ్ళం ఎక్కువ ఉన్నాం. ఇంకోటి చదివి కూడా వేలుముద్రగాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోవడం వేరు. వేలుముద్ర చేయడం తప్పు కాదు, వేలుముద్ర వేసిన వాళ్ళు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. నేను అనేది బుర్రలో వేలుముద్ర అంటే
నైపుణ్యం కొరవడటం అన్నటువంటిది పెరిగిపోతుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామం ఏంటంటే ఇస్తారా ఇవ్వరా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 3 నెలలు ఆలస్యమైంది, 4 నెలలు ఆలస్యమైందంటే మొదటి ఏడాది అసలు డబ్బులు ఇవ్వాలి. రెండో ఏడాది ఇస్తారో ఏదో చెప్పకుండా ఎవడన్నా ఉంటే చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ప్రస్తుతానికి కాలేజీలు నడుస్తుంది. ఇప్పుడు మొన్న ఎట్లయితే హాస్పిటల్ వాళ్ళు అడ్డం తిరిగారో వాళ్ళకి 10 రోజులు 15 రోజులు సమ్మె చేశారు, రేపు ఇక్కడ కూడా సమ్మెకి దిగుతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రభుత్వ ప్రైవేటు విద్యలో ఒక తేడా వచ్చింది. ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం ఈ రెండు రాజశేఖర హయాంలో ప్రారంభమైనప్పుడు ఎవరికైతే అత్యంత అవసరం అంటే అసలు ఏమాత్రం అవకాశం లేక ఈ రెండింటిని వినియోగించుకోవాలి. ప్రభుత్వ వైద్యం కానీ ప్రైవేట్ వైద్యం కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో గుండె నొప్పులు, క్యాన్సర్ ఇట్లాంటి వాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఉండేది కాదు. కాబట్టి వాళ్ళకి ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్ చేసుకునేందుకు అవసరమయ్యే డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెట్టేది. వాళ్ళు కూడా మిగతా పేషెంట్లకు వేసినట్టు లక్షల ఫీజులు కాకుండా ప్రభుత్వం పంపించినటువంటి పేషెంట్లకి లిమిటెడ్ ఫీజుతో వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చుల వరకు తీసుకునేవాళ్ళు అట్లాగే. కానీ దాన్ని అన్ని రోగాలు అందులోకి చేర్చేసి చివరికి ఆసుపత్రులకి వేరే పేషెంట్ రాకుండా చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చేసి చివరికి వాళ్ళ రోజున ఆరోగ్యశ్రీ మీద మాత్రమే బ్రతికే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చివరికి ఇబ్బంది పడ్డారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా అని పుట్టుకొచ్చిన సంస్థలు ఉన్నాయి. అట్లాగే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సంస్థలు అదనపు బ్రాంచీలు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని అదనపు సిబ్బంది నియామకాలు ఇవన్నీ జరిగినాయి. ఎందుకని అంతకుముందు చూస్తే 100కి 40 మంది చదువుకునేవాళ్ళు కాదు, డబ్బులు ఖర్చు పెట్టలేక. తర్వాత ఈ ప్రపోజల్స్ వచ్చాక అందరూ చదవడం బిగిన్ చేశారు, పేదలు చదవడం బిగిన్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఇప్పుడు ఆగుతుందో పేదవాడు చదువుకు దూరం అవుతాడు. ఇది ప్రభుత్వానికి తెలియదా? వరుసగా 2 ఏళ్ళు అంటే ఈ ఏడాది ఎడ్యుకేషన్ తగ్గిందని అది కూడా లెక్క చెప్తున్నారు కదా, అడ్మిషన్ సంఖ్య తగ్గిందని కూడా. అయినా ఆలోచించకపోతే ఇంకోటి అసలు స్పష్టత ఇవ్వట్లేదు, సమాధానం చెప్పట్లేదు, మాట్లాడట్లేదు దాని మీద ప్రభుత్వం వైపు నుంచి. అది ఇప్పుడు వైసీపీ రైట్ చేయడం వల్ల ఏమన్నా ఆన్సర్ వస్తుందేమో చూడాలి. కానీ ఒకటి సార్, ఉన్నత విద్యావంతుల్ని తగ్గించేసే ఆలోచన, తగ్గించేసే కుట్ర ఏమైనా జరుగుతుందా? నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇలా పెంచుకుంటూ పోతే ఓకే, ఇప్పటికే చాలా మంది ఆగిపోయారు, డబ్బులుండి స్తోమత ఉన్న వాళ్ళే ముందుకెళ్తున్నారు పీజీ చదువులకి. లేదు అంటే ఇంకా భవిష్యత్తులో ఇంక డిగ్రీ చదువు ఆపేయాల్సిందేనా ఇది కనుక ఆపేస్తే కొంతవరకు? ఆల్రెడీ జగన్ టైంలోనే పీజీలు ఆపేశారు. జగన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ పీజీకి ఆపేశాడు. దాంతో పీజీలు ఆగిపోయినాయి. అంతకుముందు పీజీలు జరిగినాయి, ఎంటెక్లు, ఎంబీబీఏ, దాని పేరేంటి, పీజీ మెడిసిన్ అన్ని చదివారు, పిహెచ్డీలు కూడా చేశారు. అప్పుడు గత 20 ఏళ్ల నుంచి పేదవాడు పిహెచ్డీ దాకా వెళ్ళగలిగాడు. తద్వారా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయ్యారు, కళాశాలల్లో లెక్చరర్స్ అయ్యారు, ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్లు అనేక పేదవాళ్ళు అయ్యారు. అట్లాగే ఉన్నత స్థానాలకు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. పేదవాడు ఎస్పెషల్లీ దళిత బడుగు బలహీన వర్గాలకు ఆ ఛాన్స్ వచ్చింది. ఎప్పుడైతే నువ్వు తీసేస్తున్నావో ఆటోమేటిక్గా పేదవాడి బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కేవలం ఉన్నత డబ్బులు ఉన్నటువంటి వాడే. ఇప్పుడు మా ఫాదర్ గుమస్తాగా చేశాడు. ఆయన తన జీవితంలో ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేర్పించగలిగిన కెపాసిటీ లేకనే కదా నేను గవర్నమెంట్ విద్యా సంస్థ, సరే అప్పట్లో ప్రైవేట్ కూడా తక్కువ అనుకోండి, ఉన్నా కూడా ప్రైవేట్లో ఇంట్రెస్ట్ ఉండేది కదా మాకు. డబ్బులుంటే ఉండేదేమో ఇంట్రెస్ట్ తెలియదు కదా అప్పుడు బేసిక్గా. అయితే ఇవాళ రోజున వచ్చేటప్పటికి ప్రైవేట్ దాంట్లో చదివించకపోతే పనికి రానోళ్ళు అన్నటువంటి స్థాయికి పబ్లిక్లో సైకలాజికల్గా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ప్రైవేట్ విద్యా సంస్థలోనే డబ్బులు లేకపోతే చదివించడానికి పనికిరారన్న స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేమీ చెప్పను, నేనేం మాట్లాడను, కానీ నేనంతా ఇందులో కుట్రలో కుతంత్రాలు ఉంటాయి అనుకోను. ఒక పథకం నుంచి పారిపోతుంది ప్రభుత్వం, సమాధానం చెప్పకుండా పారిపోతుంది. ఎట్లా తయారైందంటే ఇదివరకు ప్రతిదానికి ఏదో ప్రజల పక్షాన పోరాడుతున్న నాటకాలు ఆడేటటువంటి నీచ మీడియా, నీచ మీడియా వీటి మీద డిబేట్స్ పెట్టదు, వీటి మీద చర్చించదు. ఇప్పుడు బేసిక్గా అక్కడ ఏదో నిన్న ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి అయ్యో చెరువులు అది కొట్టుకుపోయింది. అదే జగన్ అయితే గనక ఆ కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి అతను ఎవరు అన్నటువంటి దానికి వైసీపీకి లింక్ పెడతా 100 స్టోరీలు రాశారు. జగన్ కుట్ర పన్నాడు అన్నటువంటి స్టోరీ కూడా రాశారు. జగనే కావాలని పగలగొట్టాడు. దీని మీద డిబేట్లు చర్చలు జరపాలంటే జగన్ అధికారులు ఉంటే ఆటోమేటిక్ అవన్నీ జరిగిపోయి ఉండేది. అప్పట్లో జగన్ టైంలో లేట్ అయ్యింది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అని రచ్చరచ్చ చేశారు. ఇంకోటి జగన్ తల్లుల అకౌంట్ లో డబ్బులు వేస్తే 10 రోజులు లేట్ అయితే రచ్చరచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు శాంతం ఆగిపోతే వార్త వేయట్లేదు, శాంతం ఈవెన్ అడ్మిషన్స్ తగ్గిపోతే కూడా వార్త వేయట్లేదు, డిబేట్లు చేయట్లేదు. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆంధ్ర ప్రజలు ఏదో వీళ్ళు కోరుకున్నటువంటి పార్టీకి మాత్రమే అధికారంలో ఉండాలి, మిగతా వాళ్ళని దుర్మార్గులుగానే చూపించాలి, వ్యవస్థ నాశనం అయిపోతున్నా సరే గొప్పగా చూపించాలి,
గొప్పగా ఉన్నటువంటి దాన్ని తప్పుగా చూపించాలి. వీళ్ళే చూడండి, నేను ఇవాళ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఈనాడోడే రాశాడు, చాలా గొప్పగా ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి, అదేంటి 1,20,000 1,30,000 ఇళ్ళు ఇస్తున్నారంట టిట్కో ఇళ్ళు. ఎప్పటిది? ఇది 8 ఏళ్ల క్రితంది. అప్పుడు ఎన్నని చెప్పారండి జనాలకి? 20 లక్షల ఇళ్ళు అని. గృహప్రవేశాలు కూడా చేయించారు కదా ఎలక్షన్స్ ముందు. గృహం లేని గృహప్రవేశాలు జరిగినాయి అప్పుడు. గృహము కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండా గృహప్రవేశం ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. అదే జగన్మోహన్ రెడ్డి తను వచ్చాక ఇళ్ళు ఇచ్చేసాడు అందరికి, ఏది స్థలాలు ఇచ్చేసాడు ఇల్లు కట్టుకోవడానికి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇది. సరే చాలిందా చాలేదా పక్కన పెట్టండి. దాన్ని ఎంత రచ్చ చేశారు ఇల్లు? ఊరి చివర టిట్కో ఇళ్ళు ఊరి చివర కాబట్టి ఊరి మధ్యలో ఉన్నాయా? ఇంకోటి 20 లక్షలని ఎందుకు ప్రజలను అబద్ధం చెప్పారు? దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చాక అప్పుడే పూర్తయిపోయి నాటకం ఆడారు కదా 5 ఏళ్ల నుంచి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నాళ్ళు ఎందుకు పట్టింది? 18 నెలలు. ఇప్పుడు కూడా మార్చికి పూర్తవుతాయట. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లకు పూర్తవుతుంది. జగన్ అసలు అన్ని మేము 99-90% పూర్తి చేసేసాం, 10% పూర్తి చేసేస్తే జగన్ ఇచ్చి ఇవ్వలేదని నాటకాలు ఆడారు కదా. ఇప్పుడు 2 ఏళ్ళు వీళ్ళకే పట్టింది. అంటే ఏం అబద్ధాలు చెప్తున్నారు ప్రజల్ని, ఏం మోసం చేస్తున్నారు? అట్లాగే టోటల్ గా ఈడ్చిపెడదంతే 1,50,000 ఇల్లు లేవు, 2 లక్షల ఇల్లు. జగన్ 30 లక్షల ఇళ్ళని స్థలాలు ఇచ్చాడు, స్థలాలు ఇచ్చేసాడు చేతికి, ఫోటోలు కూడా తీసి చేతికి పట్టాలు కూడా ఇచ్చేసాడు ఇల్లు కట్టుకోవడానికి. ఆ లోన్స్ దాంట్లో 9 లక్షల ఇల్లు పూర్తయినాయి. దాన్ని ఎంత అబద్ధాలు చెప్పారు, ఎంత తప్పుడు ప్రచారాలు చేశారు. అంటే పథకాలు మనవాళ్ళు తప్పు చేసినా సమర్థించుకుని అసలు ఎంత అందంగా పేదవాడి సొంత ఇంటి కళ నిజమవుతోంది. మరి అప్పుడున్న పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆపేశారు పథకం. జగన్ టైంలో జగన్ నీళ్ళ కాలనీలన్నీ ఆపడేశారు. వాళ్ళు ఏడిపించుకుది అంటున్నారు, వాళ్ళది ఏ పని పూర్తి చేయనివారు. మరి అది మోసం కాదా, ద్రోహం కాదా పేదవాడికి? జగన్ ఇంకా తన టైంలో ఆ టిట్కో ఇళ్లలో 50,000 పూర్తి చేసి ఇచ్చాడు. దానికి రంగులంటూ రచ్చ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటిది? అన్న క్యాంటీన్లకి రంగులు వేసుకోక ఏమన్నా ఇది వేసారా? కాషాయం రంగు వేసారా లేకపోతే వేరే వేసారా? పసుపు రంగే కదా వేసుకుంది. మరి ఎవరి కోసం మోసం చేస్తారు అంటే, మన రాష్ట్రంలో మోసం చేయటం అనేటటువంటిది చాలా గొప్ప పదం అనమాట. మోసం చేయడంలో దాన్ని ఏమంటారు, అరుదైనటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు. పచ్చి దగాని పబ్లిక్ గా దాచేస్తారు, అబద్ధాన్ని పునాదులుగా చేసుకుంటారు, నిజాన్ని సమాధుల మీద ఎదుగుతారు. మన మీడియాలో కూడా ఈ నీచత్వమే అతి పెద్దదైనటువంటి శాపం. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీ నడుపుతామని తేల్చి చెప్పేసి మెడికల్ సీట్లు సాధారణ ప్రజలకు అందకుండా చేసి పీజీలు చేసే పరిస్థితి కూడా లేకపోవడం, డిగ్రీలు చేసే పరిస్థితి కూడా లేకపోవడం, ఇంకా రేపొద్దున అక్షరాస్యత శాతం ఎలా పెరుగుద్ది? లేదు వీళ్ళు అంటున్నట్టు ఇంటికో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంటికొక పారిశ్రామికవేత్తల్ని ఎలా తయారు చేస్తారు? అంటే నెక్స్ట్ అసలు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు మీద కానీ రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ ఈ విషయంలో, విద్య విషయంలో అసలు వాళ్ళ ప్రణాళిక ఏంటి అంటే ఎలా చూడాలి ఈ పరిస్థితిని బట్టి? అంటే మనకి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వేసినప్పుడు కింద బ్రాకెట్లో షరతులు వర్తిస్తాయని రాస్తారనమాట. ఇప్పుడు వీళ్ళ చూస్తే ఆ షరతులు వర్తిస్తున్నాయి. పైకి గంభీరమైన ప్రకటనలు, ఏది మీరు చెప్పినట్టుగా విద్యని అద్భుతంగా తీసుకెళ్తాం, ప్రతి ఇంటి నుంచి చేస్తాం. బ్రాకెట్లో షరతులు వర్తిస్తాయి. మాకు నచ్చినోడి విద్య మాత్రమే, ధనవంతులు మాత్రమే, ధనవంతులు ఉన్నత స్థితికి వెళ్ళటానికి మాత్రమే. వాళ్ళకి ఇంక వీలు చేసేదే ఉంటుంది సార్, వాళ్ళు ఎలాగ డబ్బులు పెట్టి చదువుకొని వెళ్ళిపోతారు. అలాంటి ధనవంతుడు ఎవడైతే ఎదుగుతాడో ఆడందరూ నా పేరు చెప్పుకో. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ వీళ్ళు చదివితే వెళ్ళారే అక్కడికి. ఫీజు రియంబర్స్మెంట్ అని ఇచ్చింది అండి తెలుగుదేశం అంతకుముందు. అలాగే ప్రభుత్వం డబ్బులతో ఫీజులు కట్టింది ఏదన్నా ఉందంటే రాజశేఖర రెడ్డి టైంలోనే కదా. అంతకుముందు ఏముండేదని స్కాలర్షిప్లు ఉంటాయి. స్కాలర్షిప్ల మీద అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పుడు అంతకుముందు? అది పరిమితం కదా. అంటే స్కాలర్షిప్ అక్కడ చదివితే రాదు, ఇక్కడ స్కాలర్షిప్ మీద చదివి ఉద్యోగానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, చాలా లిమిటెడ్ విదేశీ విద్య. అదే వీళ్ళు వచ్చింది ఈ 20 ఏళ్లలో చాలా మంది విద్య చదువుకున్నారు, బీటెక్లు పూర్తి చేశారు, ఎంటెక్లు పూర్తి చేశారు, ఇతర దేశాలకు వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తున్నారు అనేక మంది. వాళ్ళు ఎవరు స్పందించట్లేదు ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు పీపీపీ కిందన ప్రత్యక్షంగా మెడికల్ కళాశాలలన్నిటి ప్రైవేట్కి ఇచ్చేస్తుంటే, అదేదో ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో లేకపోతే మేము మేధావులు అన్న పేరుతో కొంతమంది వచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంటే ఇట్లాంటి వాళ్ళ మన సమాజంలో ఉందని అసహ్యం వేస్తుంది, చీదరేస్తుంది. ఎందుకంటే ఒక ఉచితంగా వచ్చే మెడికల్ సీటు, ఒక 16,000కి దక్కేటటువంటి మెడికల్ సీటుని జగన్ చేసిందే తప్పన్నాం మనం. కాలేజీ పెట్టాడు, ప్లస్ దాంతోపాటు
ఆ 50% సెల్ఫ్ సఫిషియన్సీ అదేది సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నాడు, అది సంఖ్య తగ్గించుకుని ప్రభుత్వం పెట్టుకుంటే బెటర్ అని చెప్పాం. అదే తప్పని వాదించినటువంటి వాళ్ళు మొత్తం ఈ కోటా కిందకి తీసుకొస్తాం, కన్వీనర్ కోటా కిందకి తెస్తామన్నోళ్ళు ఇప్పుడు టోటల్గా తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడి ఇష్టం వచ్చినట్టు నడుపుకోవడానికి ప్రభుత్వపు భూమి, ప్రభుత్వపు ఎక్విప్మెంట్, ప్రభుత్వం ఆల్రెడీ ఖర్చు పెట్టిన సొమ్ములతో సహా వాడికి ఇచ్చేసేసి వాడేదో ఏడాదికి అంత ముష్టి పడేస్తే లీజ్ అని చెప్పి ఆ లీజ్ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు కూడా తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి ఇచ్చేసి వాడు ప్రైవేట్గా డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి, ఈవెన్ ఆరోగ్యశ్రీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో నడిపితే ఏంటిది? ఎవరికి దోచిపెట్టడానికి ఎవరిని దోచిపెడుతున్నారు? దీన్ని చర్చించడం మానేసి ఎదురోడు తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలివి తక్కువ దద్దమ్మల మేధావుల పేరుతో మాట్లాడుతున్నారు. ట్రంప్ అనేవాడు మేధావి ఎట్లాగో వీళ్ళు కూడా అంతే మేధావులు అనమాట. అది నడుస్తుంది. అంటే ఆ విషయంలో కోర్టు కూడా మేమేం చేయలేమని చెప్పేసినట్టుందిగా. కోర్టులకి ఏం సంబంధం? ఇది అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ. నువ్వు సంక్షేమ పథకం ఇస్తానంటే అది నీ చేతిలో డబ్బులు ఉంటే ఇచ్చుకో, ఇవ్వద్దని చెప్పదు కోర్టు. ఓ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీలో నీకు ఇష్టమైతే చేసుకో, ఇష్టం లేకపోతే చేసుకోబాక. ఇది కరప్షన్ కాదు, బట్ అనెథికల్. దీంట్లో కరప్షన్ కోణం ఉంటుంది, ప్రత్యక్షంగా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం నేను నడపలేనంటుంది. ఒక దరిద్రం ఏంటంటే ఆఫ్టర్ ఆల్ 1000 కోట్లు ఏడాదికి ఖర్చు పెట్టలేము అని ఒక ప్రభుత్వం చెప్తోందంటే సిగ్గుచేటైన వ్యవహారం కదా. దానికోసం సీట్లు వదిలేసుకుంటుందంటే సిగ్గుచేటైన వ్యవహారం కదా. ఆఫ్టర్ ఆల్ 1000 కోట్లు ఎన్ని మెడికల్ సీట్లు? అదే సామాన్యులకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు చెల్లించలేము, మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో తప్ప మేము దాన్ని కొనసాగించి 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేము, కానీ వారానికి మాత్రం 3000 కోట్ల రూపాయలు అప్పు చేసేస్తున్నాం. మరి ఏం చేస్తున్నట్టు? నిజంగా ఆ పరిస్థితి ₹1 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంటే మొత్తం తీసుకెళ్లి రాజధానికో అమరావతి ఏర్పాటుకో దీనికే ఖర్చు చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఈ 4 ఏళ్ళు ఇవన్నీ మనం ఇంకా మర్చిపోవాల్సిందేనా? అక్కడ ఏం చేస్తున్నారు? దాని సపరేట్ అప్పు దానికి ఉంది. మరి అప్పులు ఏంటి? సంక్షేమాన్ని పెడుతున్నారా? పథకాలు ఏముందని పథకాలు చేయడానికి? 15,000 ఇవ్వట్లేదు మహిళలకి, నిరుద్యోగులకు 3,000 ఇవ్వట్లేదు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏడాదికి 45,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టాడు. అది వీళ్ళే లెక్క చెప్పారు కదా, వెనుజులాను శ్రీలంకలు పోల్చి. మరి నువ్వు అప్పు అంతకంటే ఎక్కువ తీసుకుంటా సంక్షేమం అందులో సగమే అమలు చేస్తుంటే మహిళలకు 18,000 ఇవ్వలా? అతను 18,000 ఇచ్చాడు ఏడాదికి. బీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఏబీసీ నేస్తాం, ఓ దాన్ని 15,000 ఓ దాన్ని 18,000 అట్టంటే ఇచ్చాడు. డ్వాక్రా రుణమాఫీ చేశాడు. అట్లాగే రైతులకి ఏడాది డబ్బులు ఇచ్చాడు. మొదటి ఏడాది జగన్ ఇచ్చిన 45,000 కోట్లు ₹4 కూడా వీళ్ళు ఇవ్వాల. ₹4 కూడా మొత్తం 45,000 కోట్లు ఆగిపోయినాయి కదా. మరి ఆ డబ్బులు ఏం చేశారు? అప్పుడు పోయినా 45,000 కోట్లు అప్పు ఏమన్నా తీసేశారా? లేదా అప్పు వచ్చాడు 1,00,000 కోట్లు దాటేసిందే. ఎందుకు జరిగింది ఇదంతా? పోనీ అమరావతికి ఖర్చు, అమరావతికి అక్కడ ఆ అప్పు ఇచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వీళ్ళిద్దరు కలిపి ఇచ్చింది ఎంతని ఇప్పటికి ఒక 7,000 కోట్లు ఎంత ఇచ్చినట్టున్నారు. 93,000 కోట్లు అమరావతికి ఖర్చు పెడతారట. 93,000 కోట్లు ఇప్పటికీ ఓకే అంటే 93,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు పిలిచేశారట. బిల్లులు మొన్న ఈనాడు రాసుకొచ్చింది, ఈనాడు జ్యోతిలో 93,000 కోట్ల రూపాయలకి. అప్రూవ్ అయిన అప్పు 50,000 కోట్లే. ఇప్పటికి 40,000 కోట్లు, 50,000 కోట్లు. మిగతాదంతా ఏంటి పరిస్థితి? టోటల్గా ఏం జరుగుతోంది రాష్ట్రంలో అంటే మాటలు, టీవీలు, పేపర్లు, సోషల్ మీడియా ఇదంతా ఒక ఆర్భాట ప్రచారంతో ఏదో జరిగిపోతుందన్న ఒక భ్రమలో ముంచుతా. సేమ్ టైం సామాజిక బాధ్యత, విద్య, వైద్యం, ప్రభుత్వం అనేటటువంటిది ఉచితంగా అందుబాటులో, ఉచితంగా లేదా అందుబాటులో, ఉచితంగా ఇవ్వు పేదవాడికి, లేదా మధ్య తరగతికి అందుబాటులో ఉంచు. అవి రెండు చెయ్యడం చేత కానప్పుడు ఆ ప్రభుత్వాలు పనికిరావిక, దిగిపోవడం బెటర్. అనెథికల్ అనమాట అట్లాంటి ప్రభుత్వాలు ఉండటం, వేస్ట్ సమాజానికి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఏమైనా ఆచితూచి అడుగులేస్తున్నారా? ఈయన భాగస్వామ్యం కూడా ఉందా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇంత పెరిగిపోవడానికి? అందుకేనైనా డిసెంబర్ వరకు డెడ్ లైన్ ఇచ్చి అప్పుడు చూద్దాం అంటున్నారు. ఈ లోపల ఒక 1 year అయిపోతుంది యాక్చువల్ గా, ఇంకా 3 నెలల అంతా అయిపోద్ది కూడా జనవరి తర్వాత. అంటే ఇక్కడ ఆ యాజమాన్యాలకు లేకపోతే ఇతను ఏం చేయాలా? ఇతను స్టేట్మెంట్ ఇవ్వగలరు, రేపు రోడ్డు ఎక్కి కూర్చుంటాడు. ఆ యాజమాన్యాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి అట్టా చేశాడని చెబుతుంది. ముందు చంద్రబాబు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు ఇవ్వలేదా?
అవును 2600 కోట్లు 2800 కోట్లు వీళ్ళు వచ్చాక అదే ఇచ్చారు. వాళ్ళ బకాయిలు వీళ్ళ తీర్చాలి, వీళ్ళ బకాయిలు వీళ్ళు తీర్చాలి. ఇదేమి వచ్చేటప్పుడు సూట్ కేసులు పట్టుకొచ్చి పోయేటప్పుడు సూట్ కేసులు నింపుకు పోవడం కాదు కదా. అదే కదా. ప్రభుత్వం అనేది ఇది ఒక నిరంతర ప్రాసెస్ చెయ్యాల. నువ్వు చేయలేకపోతే ఇప్పుడు అక్కడ ఏంటంటే జగన్ కొన్న ఏకైక సమస్య ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు లేనప్పుడు ఆయన ఏం చేయాలా? తనదోంతా చేస్తున్నాడు ఆ పీపీపీల విషయంలో. విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకెళ్లి తమ బిడ్డల్ని టాంజానియాలోను ప్రపంచంలో ఏడో అర్థం లేని ఊరు పేరు తెలియని ఏరియాలకు కూడా పంపిస్తున్నాడు. దిక్కుమాలిన దేశాలు బతుకుతారో చస్తారో కూడా తెలియదు జార్జియాలో ఇవన్నీ, కానీ పంపిస్తున్నారు ప్రాణాలకి తెగించి. అదే నేను అంటోంది, అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు మాట్లాడరు అంటున్నా. వాళ్ళు ఇక్కడ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? నువ్వు వచ్చి రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేయక్కరా, సోషల్ మీడియాలో అడుగయ్యా నువ్వు తిట్టక. ఏంటండి ఇది? మా పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ చేర్పించుకుంటే 30-40 లక్షలు ఖర్చు అయింది, అదే మీరు ఇక్కడ పెడితే కనుక మాకు సరిపోతుంది కదా, మా బిడ్డలు చదువుకుంటారు కదా, మా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద ఎందుకు లాగేస్తారండి అని అడగాలి కదా. అడగలేకపోతున్నది సమాజం. అప్పుడు ఇక రాజకీయ పార్టీలు చేస్తే వాళ్ళ మీద ఏదో శాపాలు పెట్టేసి వాళ్ళని తిట్టిపడేస్తున్నారు మీడియా. ఇంకోటి తటస్థులు ఇదివరకు జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు ఏదో మాట్లాడేవాళ్ళు, వాళ్ళకన్నా వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ఉపయోగం లేదు, వాళ్ళు మాట్లాడిందని కవరేజ్ చేసేవాళ్ళు కూడా తక్కువయ్యారు, పట్టించుకునేవాళ్ళు తక్కువయ్యారు. వాళ్ళు ఇదివరకు అంత సీరియస్నెస్ లేరు. దెన్ ఏమైపోతుంది సొసైటీ అంటే ఒక రకమైనటువంటి అగాధంలో కూరుకుపోతుంది సొసైటీ. ప్రశ్నించే తత్వాలను తొక్కిపడేయడం, బాధ్యతలు మర్చిపోయే ప్రభుత్వాలు, అహంకారపూరితమైనటువంటి మీడియా, నీచత్వంతో కూడినటువంటి నైతిక విలువలు, దిగజారిపోతున్నటువంటి ప్రమాణాలు, వీటన్నిటి మధ్యన సమాజం చస్తే చచ్చింది బతుకుతే బతికింది అన్నటువంటి స్టేజిలో మనుషుల్ని చూస్తుంటే మనం ఎడకెళ్ళి బతకాలి అర్థం కావట్లేదు అక్కడ. సార్ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు యువ నాయకుల్ని తయారు చేసే కార్యక్రమం ఏమైనా మొదలు పెట్టిందా? తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు యువతకు పిలుపునిస్తున్నారు, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు. అంటే వైసీపీలో ఉన్న కొరత గమనించి కొత్త పందా ఏమన్నా మొదలు పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 100-80% మంది యువతరం. అక్కడ వృద్ధులు తక్కువ, 10% కూడా ఉంటారు నన్ను అడిగితే. ఆ వృద్ధులు నేను సరిగ్గా పట్టించుకునేది కూడా లేదు. పాప బొత్స సత్యనారాయణలు, ఉమారెడ్లు, వీళ్ళు కాకుండా వృద్ధులు ఎవరు ఉన్నారు అందులో? రాజకీయాల్లో యంగ్స్టర్ అంటే 50 ఏళ్ల తర్వాత వాళ్ళు కూడా యంగ్స్టరే, 60 ఏళ్ళ దాకా. ఇప్పుడు పేరు నాని యంగ్స్టరే, వాళ్ళ అబ్బాయిలు రాజకీయాల్లోకి వచ్చిన చెవిరెడ్డి యంగ్స్టరే, కరుణాకర్ రెడ్డి యంగ్స్టరే. అట్లాగే వాళ్ళ బిడ్డలు కూడా వచ్చారు కదా రాజకీయాల్లోకి. బేసిక్గా ఇక్కడ ఈయన పిలుపులు ఇదేం పెద్ద విషయం ఏం కాదు, ప్రత్యేకించి ఏం కాదు, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు కార్మికులకు ఒక వారం మీటింగ్ పెడతాడు, లేకపోతే ఇంకో రోజున పార్టీ నాయకులకు పెడతారు, ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. యువతరానికి తెలుసు బేసిక్గా ఏంటంటే గతంలో వచ్చిన ప్రయోజనాలు ఏంటి, ఇప్పుడు ఏంటి అనేది యువతరానికి తెలుసు. ఇప్పుడు ఏంటంటే గతంలో చంద్రబాబుకి జగన్కి తేడా, ఆయన మొదటి 3-4 ఏళ్ళు ఎవరికి కనిపించలా, చివరిలో స్పీడప్ చేశారు ఆ పాదయాత్ర, ఇటు పక్కన ఈయన తిరుగుడు ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ నుంచినే యాక్టివిటీ ఏదో ఒకటి స్టార్ట్ చేసి నడుపుతున్నాడు. అంటే చర్చ తీసుకొస్తున్నాడు సొసైటీలో. ఈ చర్చని డ్యామేజ్ చేయడానికి అవతల ప్రయత్నిస్తున్నారు, కానీ ఈ డ్యామేజ్ చేసే క్రమంలో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది సమాజంలో. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది పీపీపీ రైటా, ఒరిజినల్ రైటా, ఇది ఓట్లను ప్రభావితం చేయకపోవచ్చు, కానీ మెదడులను ప్రభావితం చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 17 నెలల తర్వాత కొత్త ఆలోచన ఏమైనా మొదలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది? కొన్ని ఉద్యమాలకి ఇవన్నీ సీనియర్ నేతలు ఇంకా జిల్లాల్లో సరిగ్గా పుంజుకోలేకపోతున్నారు, యువత అయితే కాస్తంత యాక్టివ్ గా ఉంటారనే ఆలోచన ఇప్పుడు మొదలైంది. అంత సీన్ ఏం లేదండి. యాక్చువల్గా ఏళ్లలో ఎంతమంది ఆర్గనైజర్ ఉన్నారో కూడా తెలియదు. ఓ ప్రయత్నం అతను చేస్తుంది, డిసెంబర్ నాటికి సంస్థాగత నిర్మాణం అన్ని చేయాలని. టోటల్గా ఎన్ని అనుబంధ సంఘాలు ఉన్నాయో అన్ని ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఉండాలి, ప్రతి గ్రామ స్థాయిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కమిటీలు వేసుకోండి, ఒక్కొక్క కమిటీకి 10 మందిని వేసుకోండి, కనీసం 10 మంది 100 మంది ఒక పోలింగ్ బూత్ లెవెల్లో ఉంటే పిలిస్తే 100 మంది వస్తారు కదా. ఇట్లాగా ఒక మండల స్థాయిలో అయితే ఎంత, ఒక గ్రామ స్థాయిలో ఎంత అనేది అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఆలోచిస్తుంది. బట్ అది ప్రొఫెషనల్గా చేస్తున్నారు తప్పించి పొలిటికల్గా చేయట్లా. అవి పొలిటికల్గా జరగాలి. రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి. అదేదో కార్పొరేట్ విద్యా సంస్థలు చేసినట్టు చేస్తే అట్లా కార్పొరేట్ సంస్థలు చేస్తున్నాయి. దానివల్ల ఆత్మ పోతుంది, రాజకీయ ఆత్మ కోల్పోతున్నారు. మరి అది సక్సెస్ అవుద్దా లేదనేది డౌటే నాకు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు ముందుకెళ్తున్నారు అనుకోవాలి ఈ నిర్ణయాలు వెనక? అసలు అంత పెద్ద ఆలోచిస్తున్నట్టు ఏం కనిపించట్లేదు. లేకపోతే ఈ పాటికి అంటే ఎట్లాగో ఇది అయిపోతుందిలే అనే లెక్కన ఉన్నట్టున్నారు, కానీ ఇప్పుడు ఇట్లా జరిగితే జరగదు. వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే జగన్కి మానవ వనరుల కొరత చాలా తీవ్రంగా ఉంది, మనుషుల కొరత చాలా తీవ్రంగా ఉంది.
ఇంకోటి పార్టీలోనా? ఏంటంటే పార్టీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంది. అంటే ఇప్పుడు తెలుగుదేశానికి కోఆర్డినేట్ చేయడానికి 100 మంది ఉంటారు. వైసీపీ జగన్ నమ్మేటటువంటిది ఒక 5-10 మంది ఉంటారు. వాళ్లే చేయాలి. మిగతా వాళ్ళకి ఎవరికైనా పని అప్పు చెప్పినా జగన్తో యాక్సెస్ కష్టం. ఈ 10 మందితోనే ఇంటరాక్ట్ అవ్వాలి. దీంతో సంస్థాగత నిర్మాణం వీక్గా ఉంది బాగా. ఇప్పుడు అది సరి చేసుకుందాం అనుకుంటున్న దాంట్లో ఆ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జరుగుతుంది తప్పించి పొలిటికల్ ఫంక్షనింగ్ జరగట్ల. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ భయం నీడలో ఉన్నారు అనేక మంది, అందుకనినే యాక్టివ్గా స్టెప్ తీసుకోవట్లేదు. ఇంకోటి జగన్కి మరి ఎవరు చెప్తున్నారో తెలియదు కానీ ఓ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు. ఇప్పుడు మొన్ననే ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చినాయి, తను ఎవరితో మీటింగ్లు పెట్టాలా? మున్సిపల్ చైర్మన్లతో, జిల్లా పరిషత్తులతో చైర్మన్లతో, అలాగే మేయర్లతో పెట్టాలి. ఎందుకు? వాళ్ళందరూ నీ పార్టీ తరఫున ఉన్నారు. మీరు అందరూ సిన్సియర్గా పనిచేయండి అని చెప్పాలా, తర్వాత మీకు అవకాశాలు ఇస్తానని చెప్పాలా. అది వదిలేసి పార్టీకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశం అంటే ఉపయోగం ఏంటి? తుఫాన్ వచ్చినప్పుడే తను మాట్లాడాలి, అక్కడ బెంగళూరు నుంచి కూర్చుని మాట్లాడాలా. అలాంటిది ల్యాప్సెస్ ఉందంటే తను ఎవరి గైడెన్స్ అన్న తీసుకోవాలి. ఇదివరకంటే ప్రశాంత్ కిషోర్ టీం వాళ్ళు ఏదో చెప్పేటట్టు ఉండేది. ఇప్పుడు వాళ్ళకి మొన్నటి ఓటమితో ఐపాక్ వాళ్ళకి జగన్కి చెప్పే ధైర్యం తగ్గుతున్నట్టుంది. ఈయనకి ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్పే సాహసం ఎవడు చేయడు, లేదా అతని దగ్గర చనువు ఉన్నటువంటి వాడు చెప్పడం మనకెందుకు వచ్చిన గొడవలే అనేసి అది మైనస్ అవుతుంది. ఆయన ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకోలేను. ఇంతకుముందు కూడా చెప్పా, చంద్రబాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నెలకో 2 నెలలకో 3 నెలలకో మీ బాకాలు ఉదేటటువంటి వాళ్ళని పక్కన పెట్టి తటస్థులు లేదా మీకు వ్యతిరేకంగా రాసేవాళ్ళు వాళ్ళతో కూర్చోండి. మీ బాకాలు ఉదేవాడు ఎట్లాగో మీకు బాకాలు ఊతారు. అపోజిట్ లేదా తటస్థులతో కూర్చోండి, ఆస్క్ దెమ్, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ప్రతిపక్షం తీసుకోవాలి. తద్వారా సొసైటీకి మంచి జరుగుతుంది. ఏది ఎంచుకోవాలి, ఏది చేయాలన్నట్టు. అది వదిలేస్తే ప్రమాదం. అదే కదా, ఇప్పుడు అదే జరుగుతుంది సార్. వాస్తవానికి తాజాగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంటే ఒక రకంగా నిన్న మనం అనుకున్నాం ఒక డిబేట్ లో ఏంటి ఈ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి అవినీతి వెలుగు చూసినప్పుడు కంప్లీట్ గా ఆన్లైన్ చేస్తే బాగుంటదేమో అనేది. ఇప్పుడు అన్ని శాఖల్ని మొత్తం అంతా కూడా ఆన్లైన్ చేయాలి అనే ఆలోచన చేస్తున్నారు. నిన్న కూడా మాట్లాడారు అలా చెయ్యాలి ఇమీడియట్ గా అనేది. నిజంగా అది ప్రాక్టికల్ గా ఓకే తలుచుకుంటూ అవుతుందేమో, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎంతవరకు సాధ్యం? అంటే బేసిక్ గా మంచి ఆలోచన, దాంట్లో అభినందిస్తాను. ప్రాక్టికల్ గా చేయండి. ఇప్పటిదాకా మీరు చేసిన దాంట్లో ఆచరణయోగ్యంగా లేదు, ఉపయోగ ప్రయోజనం లేకపోయింది. సినిమా టికెట్లు బుక్ చేసుకోవడానికి, రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి, ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవడానికి, కరెంటు ఛార్జీలు కట్టడానికి, ఇంటి పన్నులు కట్టడానికే పనికి వచ్చింది. అవి ఆల్రెడీ ఉన్నాయి ఆన్లైన్లో. ఆల్రెడీ పోర్టల్స్కి వెళ్ళాను, ఏళ్ల నుంచి కడతాను నేనే. ఇక దాంట్లో ఏళ్ల ద్వారా వచ్చేది ఏందా, గూగుల్ పేలో నెంబర్ కొడితే అదే అయిపోతుంది పేమెంట్. అవును, వీళ్ళ వాట్సాప్ లోకి వెళ్ళి తీసుకోవాల్సిన నెసిటీ ఏంటి అందులో నుంచి, మళ్ళీ అది కూడా అదే ప్లాట్ఫారాలకి ద్వారానే పే చేసుకోవాలి. ఇంకేముంది అక్కడ? మీరు చేయాల్సిన పని ఏంటి? సర్టిఫికెట్లు. సచివాలయం ఏం పని చేస్తుందో అది బై హ్యాండ్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటిది కూర్చుని చేసుకోవాలి పని. ఇవాళ రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆన్లైన్లో వెళ్ళిపోతుంది పేమెంట్. అప్పుడు ఫైళ్లు పుచ్చుకుని చార్టెడ్ అకౌంటెంట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. వాళ్ళు అప్పుడు ఆ భోజనాల టైంకి అవతల వెళ్ళిపోతే వీళ్ళు కూడా అక్కడే కూర్చుని ఆ తర్వాత అన్ని దగ్గరుండి చూపెట్టి చూసుకుని సంతకాలు పెట్టించుకుని ఆ స్టాంపు తీసుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు ఇవాళ రోజున ఆన్లైన్లో వెళ్ళిపోతుంది డబ్బులు, ఆన్లైన్లో వెళ్ళిపోతుంది లిస్టు. అట్లాగే నీ దగ్గర సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ కావాలో అది అందులో ఇచ్చేయి. అంతే తప్పించి దానికోసం తిరిగే పని చెయ్యక మార్కు లిస్టే కావాలా, టీసీనే కావాలా, స్టడీ సర్టిఫికెట్ కావాలా, కండక్ట్ సర్టిఫికెట్ కావాలా, ఇచ్చేయి. దాంట్లో ఎందుకు దాన్ని సాగతీసుకోవడం? దానికి తిరగడం ఎందుకు? అప్పుడు అధికారులకి లంచాలకి తిప్పలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి బాగా వచ్చిన పేరేంటి? అనవసరంగా పిచ్చికారు కోతలు కూసినటువంటి చిదంబరం ఆర్థిక మంత్రిగా చేసినటువంటి వాడు, రాహుల్ గాంధీ లేకపోతే మన్మోహన్ సింగ్, వీళ్ళందరూ ఏమన్నారు? మాకు జాతకాకు కాదు ఈ యూనిఫైడ్ పేమెంట్ సిస్టము, మేమే అనుకున్నాము కానీ మన దేశంలో పేదరికం ఎక్కువ, నిరక్షరాస్యత ఎక్కువ, వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు అన్నారు. నరేంద్ర మోడీ దాన్ని ఎలా చేయాలో చూపించాడు. ఎందుకని? వాళ్ళకి విజన్ లేదు, బుర్రలేని దద్దమ్మలు. అందుకని బ్యాంక్ అకౌంట్స్ తీయాలని, ఆ బ్యాంక్ అకౌంట్స్లో జీరో బడ్జెట్ పెడితే అందరూ తీసుకుంటారని, దాన్ని తీసుకొచ్చి లింకప్ చేస్తే సరిపోతుంది అన్న ఆలోచన వాళ్ళు చేయలే. ఈయన చేశాడు, అమలు చేశాడు. ఇవాళ రోజున చివరికి
సన్నాయి మేళగాళ్ళు కూడా వచ్చేటప్పుడు క్యూఆర్ కోడ్ తెచ్చుకుంటున్నారు. కూరగాయలు కొనుక్కున్నప్పుడు ఏంటి, నేను చూసా ఏదో 3 రూపాయలు వచ్చింది ఏదో వాల్యూ, 3 రూపాయలకు కూడా యూపీఐ పేమెంట్ చేస్తున్నాం. అది మన దగ్గర వచ్చినటువంటి మార్పు. అంటే అట్లాంటి మార్పు ఇప్పుడు ఈ దీంట్లో తీసుకురాబోతున్నారు. చాలా మంచి ఆలోచన. అందులో ప్రతి పేమెంట్ అందులోనే వెళ్ళిపోతుంది మనకి. ప్రతి పేమెంట్ ఇక్కడ ప్రతి సర్టిఫికెట్ అట్ట వచ్చేయాలి. ప్రతి సర్టిఫికెట్ అట్ట వచ్చేసింది అనుకోండి, అది అంటే హ్యాండ్ సర్వీస్, చేతిలోనే సేవలు అన్నది నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు, ఆర్థిక సేవ. అలాంటిది పౌర సేవలు చేతిలోనే, పౌర సేవలు ఇంటికి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. నువ్వు అంతకంటే అప్డేటెడ్ అంటున్నావు. పౌర సేవలు నీ సెల్ ఫోన్ లో దెన్ అది సక్సెస్ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్, ఫెయిల్ అయితే మాత్రం జగన్ తలుచుకుంటారు, ఇప్పటికీ తలుచుకుంటున్నారు. ప్రజెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పుడన్నా ఇంప్లిమెంట్ చేయండి, మీ పేరు చిరకాయ స్థాయిగా నిలబడిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానేనా పాలన ఈ 100% ఆన్లైన్ అంటే? అదే చూడాలా. ఇప్పుడు మాటలు ఇది 2 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నారు, ఈ 16-17 నెలల నుంచి. ఇంతవరకు ప్రాక్టికల్ గా అవ్వాలా. నెక్స్ట్ నెలే, ఆ తర్వాత నెలలోనే అన్నారు. ఇప్పుడు 700 సేవలు 800 సేవలు అంటున్నారు. ఏమిస్తారు అక్కడ సేవ? అది ముఖ్యం. నేను చెప్పినట్టు సర్టిఫికెట్లన్నీ అక్కడ ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఇప్పుడు నేనే ఉన్నాను, మా పక్కింటి ఆయన అడిగాడు, సార్ నాకు పెన్షన్ కావాలి ఎక్కడికైనా అడుగుతున్నాను, నేను సచివాలయం దగ్గరికి వెళ్ళండి అని అడిగా, చెప్పా. సచివాలయం దగ్గరికి వెళ్ళారు, మీది అప్లికేషన్ ఇవ్వండి తీసుకుంటాం, కానీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇవ్వడం తప్పించి ఎప్పటికప్పుడు ఇవ్వడానికి మాకు లేదు అన్నాడు. అదే వాట్సాప్లో నేను నాకు 60 ఏళ్ళు వచ్చింది, నాకు పెన్షన్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నా, నెక్స్ట్ నెల నాకు డబ్బులు వచ్చేయాల. అప్పుడు నీ సర్వీస్, అప్పుడు నువ్వు కరెక్ట్. అట్లాగే ఇతర సేవలు ఏవైతే ఉంటాయో పౌర సేవలన్నీ కూడా, అది రిజిస్ట్రేషన్ సేవలు అందామా, లేకపోతే కనుక క్యాస్ట్ సర్టిఫికెట్, ఏ ధృవీకరణ పత్రం అయినా సరే, నేను ఆన్లైన్లో అట్ట నొక్కగానే నా చేతికి వచ్చేసింది అనుకోండి, మార్కు లిస్టా, టీసీనా, లేకపోతే మన వెహికల్ రిజిస్ట్రేషనా, ఇవన్నీ అప్పుడు ఈ ప్రభుత్వాన్ని దేవుడిగా కొలుస్తారు జనం. అదేమీ కాకుండా ఏదో ఈ దాన్ని ఏమంటారు టికెట్లు కొనుక్కునే వారం అనుకోండి, లైట్ తీసుకుంటారు, పట్టించుకోరు జనం. కానీ డిజీ లాకర్ తరహా వ్యవస్థ కనుక నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే, అంటే ఇప్పుడు డిజీ లాకర్ అంటే ఓకే కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చాలా మంది మెయింటైన్ చేస్తున్నారు దాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి వ్యవస్థలు తీసుకొస్తే అక్కడ ఎంతవరకు సెక్యూరిటీ మన ఫైల్లో లేదంటే మన సర్టిఫికెట్లు అనే పాయింట్ రాదా? ఆల్రెడీ ఒక వ్యవస్థ డిజీ లాకర్ వాళ్ళు తీసుకొచ్చింది కేవలం హెల్త్ కి సంబంధించిన, మిగతాది కాదు. హెల్త్ కి సంబంధించిన సర్టిఫికెట్లు అందులో మనం ఈ రిపోర్ట్లు అవన్నీ కూడా, అది కేంద్ర ప్రభుత్వ పథకం. అదేంటంటే ఇంటర్నేషనల్ గా ఉంటాయి ఆల్రెడీ ఇతర దేశాలు. మనం ఫైళ్లు పుచ్చుకుని హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా జస్ట్ అది ఇప్పటికే మాక్సిమం నడిచేస్తుంది. అది వాట్సాప్ లోనే రిపోర్ట్లు వస్తున్నాయి మనకి. ఇప్పుడు నేను షుగర్ టెస్ట్ చేయించానంటే నాకు రిపోర్ట్ వాట్సాప్ లోనే పంపిస్తాడు, కాగితం కంటే కూడా. ఇప్పుడు అదే డాక్టర్ సి వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ డిజీ లాకర్సే మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో మనకి రిపోర్ట్లు పంపిస్తారు, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టెన్సీ పెడతారు, 299 రూపాయలకి 399 రూపాయలకి అనేసి. ఆ తర్వాత నా నెల అయ్యాక మనకి ఏమేమి చెప్పాడో, ఏమేమి మనకి మళ్ళీ టెస్టులు చేయాల్సి వస్తుందో వాళ్ళే పంపించేస్తున్నారు రిపోర్ట్. అదే దీని ఉద్దేశం కూడా. బట్ ఇదేంటంటే హెల్త్ కేర్ కి సంబంధించిన కీలకమైనటువంటి అడుగు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇనిషియేటివ్ తీసుకోవాలంటే సర్వీసెస్ అందాల. ముందు వీళ్ళు ప్రత్యక్షంగా రేపు పొద్దున పరీక్ష ఎదుర్కోబోతున్నది ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీని ఇప్పటికీ ఇబ్బందుల్లోకి నెట్టారు. రేపు అదేదో ఇది తీసుకొస్తా ఉంటున్నారు కదా, యూనిఫైడ్ హెల్త్ కార్డు, అది తీసుకొచ్చి అది సక్సెస్ చేయగలిగితే గ్రేట్. వీళ్ళు లేకపోతే అది పెద్ద మైనస్ అవుతుంది. దీంట్లో కూడా డిజీ లాకర్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ మనం ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు ముందు డిజీ లాకర్ అడుగుతున్నారు, అందులో మన సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుంటే దాని నెంబర్ ఉంటుంది, ఒక నెంబర్ వస్తుంది కోడ్, ఆ కోడ్ మనం అందులో ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట, మళ్ళీ మనం సర్టిఫికేట్స్ అప్లై చేయకుండా. కాకపోతే అది కూడా కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఓకే, ఇప్పుడు అలాంటి వ్యవస్థనే వీళ్ళు తీసుకొస్తారంటారు కదా. ఇప్పుడు డిజీ లాకర్ లో మనది ఆల్రెడీ ఉన్న సర్టిఫికెట్లు వస్తాయా? ఆల్రెడీ ఉన్న సర్టిఫికెట్లు రావు. ఇప్పుడు మనం ఇప్పుడు చదువుతుంటే వస్తాయి, ఇప్పుడున్న బ్యాచ్ కి వస్తాయి. అంటే దాంట్లో మన సర్టిఫికెట్లు ఆల్రెడీ లాక్ చేసుకోవాలి, మనం ముందు అప్లోడ్ చేసుకోవాలి. దాంట్లో నెక్స్ట్ టర్మ్ నుంచి మనకి ఇంకా అవసరం ఉండదు, మళ్ళీ సర్టిఫికెట్స్ ప్రతిసారి మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ లాకర్ నెంబర్ ఇస్తే అక్కడ వెరిఫైడ్ అయిపోతాయి అనమాట. కరెక్టే. ముందు అవి ఆల్రెడీ తీసుకున్నోడు దాంట్లో స్కాన్ చేసుకుని పెట్టుకోవాలి.
అంతే అంతే అలా అప్లోడ్ కాదు కదా, చేసుకోవాలి. కావాల్సింది ఏంటది, యూనివర్సిటీతో లింకప్ పై తీసుకోవాలి. ఆ వ్యవస్థ ఇప్పుడు లేదు ఇంకా. అది కావాలి. ఇప్పుడు ఆ, మనకి విదేశాల్లో ఉన్నోళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళకి కానీ మధ్యలో ఆ సదరు సంస్థలు అడుగుతుంటాయి సర్టిఫికేట్ కావాలి. అవును వాళ్ళు అవును మళ్ళీ ఇక్కడికి అవును వచ్చి యూనివర్సిటీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అవును అమెరికాలో వీటిట్లో ప్రత్యేకంగా సర్టిఫికేట్ కావాలి. ఇక్కడ వాళ్ళ స్టడీ సిస్టమ్ వేరు, మన స్టడీ సిస్టమ్ వేరు. వాళ్ళు కొన్ని సర్టిఫికెట్లు అడుగుతారు, మనకి ఇక్కడ అయిపోయిన వాటిని మనం మార్కులు లిస్ట్ అన్నప్పుడు వాళ్ళు ఇంకోటి ఏదో పెడతారు. అట్లాంటి కొన్ని తేడాలు ఉన్నాయి. దానికోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది. ఇక్కడ మళ్ళీ ఏ యూనివర్సిటీలో ఎవరికో లంచాలు ఇచ్చి తొందరగా పని చేసుకోవాల్సి వస్తుంది నాకు చదివినా కూడా. అలా కాకుండా యూనివర్సిటీలో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 88లో చదివాను, నేను నా హాల్ టికెట్ నెంబర్ ఇది అని కొట్టగానే నా మార్క్ లిస్ట్ వచ్చేయాలా, రావాలి. అది ఇక్కడ రాలేదు, నా టీసీ రావాలా. అది చేస్తే కదా నువ్వు గొప్పోడివి. నీ ముద్ర ఏంటబ్బా? నేను ఆల్రెడీ తీసుకున్న ఫోటో స్కాన్ కాపీలు తీసుకుని దాంట్లో పెట్టుకుంటే, నా సెల్ ఫోన్ లో పెట్టుకుంటే ఏంది, డిజీ లాకర్ లో పెట్టుకుంటే ఉంది, తేడా ఉంది అందులో బేసిక్. ఇంకా మన సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఇట్లాగా అలాగ ఉన్నది అనుకోండి ఆ సర్టిఫికెట్, నేను అమెరికాలో ఉన్నాను, అక్కడ వాడు అంటాడు నీ యూనివర్సిటీతో నాకు ఇంటరాక్షన్ కావాలా నేను అనేసి, నేను వెంటనే యూనివర్సిటీది వాడికి చూపెడతాను. నా ఫోన్లో నుంచి వాడు నొక్కగానే యూనివర్సిటీతో డైరెక్ట్ లింక్ అప్ అయినప్పుడు యూనివర్సిటీ దాంట్లోకి వచ్చి అది వాడు చూస్తాడు. ఇంకా అప్పుడు ప్రత్యేకించి అప్పుడు ఇప్పుడున్న రూల్ ఏంటి, మనం అక్కడ సబ్మిట్ చేస్తే వాడు వెరిఫికేషన్ కోసం ఇక్కడ యూనివర్సిటీకి పంపిస్తాడు. ఇక్కడ యూనివర్సిటీలో కనుక అది ఆ టైంలో పట్టించుకోలేదు అనుకోండి, అక్కడ వాడికి ఇబ్బంది చదువుకోవచ్చు. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏంటి, ఆన్లైన్ చెయ్యి. నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాను నేను, నా ఇయర్ది సో ఇయర్ అని కొట్టాను, రావాలి సో ఇప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళ స్టేట్మెంట్ ఎట్ట వస్తుంది, నెల స్టేట్మెంటా, 3 నెలల స్టేట్మెంటా, 6 నెలల స్టేట్మెంటా, లాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంటా, లేదా లాస్ట్ 5 ఇయర్స్ స్టేట్మెంట్ అని అడుగుతుంది బ్యాంక్. అట్లాగా నీకు ఏ ఇయర్లో సర్టిఫికెట్, 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీనా, ఎస్ఎస్సి లైన్లోకి రావాలి, ఇంటర్మీడియట్ బోర్డ్ లైన్లో ఉండాలా, యూనివర్సిటీలు లైన్లో ఉండాలా. వాళ్ళకి మనం ఆన్లైన్లో కొట్టగానే మనం ఏ ఇయర్ చెప్తామో ఆ సర్టిఫికేట్ తీసి మనకి ఇచ్చేయాలా. అట్లాగా ఉందనుకోండి, నువ్వు ప్రపంచంలో ఏ మూల కూర్చున్నా పని చేసుకోవచ్చు. అక్కడ ఉన్నోడికి చూపెడతాం, ఇదిగో యూనివర్సిటీ కొట్టో చూసుకో అని చెప్తాం. అది కదా కావాల్సింది మనకి. అదే కదా. మోందా తుఫాను విషయంలో 2 పార్టీలు రాజకీయం చేసాయా, నిజంగా రైతులకు మేలు చేసే ఆలోచన ఎంతవరకు ప్రభుత్వం చేసింది అనుకోవాలి? పరిహారం ఇంతవరకు ప్రకటించకపోవడం తప్పు, రాజకీయం చేయడం అనే దాని గురించి అది రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం కూడా తప్పు. బేసిక్ గా తుఫాను ప్రికాషనరీ మెజర్స్ లో ప్రభుత్వం అద్భుతంగా చేసింది, నో డౌట్. సేమ్ టైం పంట నష్టాన్ని ఎవడో ఆపలేడు, నష్ట నివారణలో ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు, గుడ్. ఇప్పుడు కావాల్సింది ఇది, నేను మొదటి నుంచి చెప్తోంది అదే కావాల్సింది. తర్వాత పంట నష్టాన్ని ఆపం, ఇల్లు కూలడాన్ని ఆపం, కొట్టుకుపోవడాన్ని ఆపలేం, సామాన్లు కొట్టుకుపోవడాన్ని. మనం ఆపగలిగేది ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళబాకరా బాబు చస్తావని చెప్పడం. అది ఎక్కువ హడావిడి చేయడం వల్ల చచ్చిపోతామనే భయంతో వెళ్ళలేదు, గుడ్. దెన్ అలాగే స్కూళ్ళకి సెలవులు, లేకపోతే లారీల పక్కన ఆపించడం, గుడ్. ఇది మంచి ఇనిషియేటివ్, ఫస్ట్ టైం తీసుకున్నారు, అది అభినందించాలి. వర్షం వచ్చాక ఆపడం కాదు, వర్షం వస్తుంది ఆగిపోండి, అప్పటికి రాలేదు, ఒక రోజు వేస్ట్ అయింది, కానీ 2వ రోజు వచ్చింది కదా, అప్పుడు పబ్లిక్ కూడా అర్థం చేసుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ అదొక ఎత్తు. రెండవది టెక్నికల్ ఫెయిల్యూర్ చెక్ చేసుకోవట్లేదు వీళ్ళు. తుఫాన్ ఒక చోట వస్తుంటే ఇంకో చోట వచ్చింది, మనకు రాలే ఎక్కువ సంక్షోభం, తెలంగాణకు వచ్చింది. అంటే ఇక్కడ ప్రజలు ఇక్కడ ఆ టెక్నాలజికల్ గా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అది చెక్ చేసుకోవాలా. మూడవది ఈ పంటకి ఎంత ఇస్తారు, తెలంగాణ ప్రభుత్వం 10,000 ఇస్తానని ప్రకటించింది, ఇక్కడ ఇంతవరకు ప్రకటన లేదు. జగన్ మళ్ళీ జనంలోకి వెళ్తే నువ్వు ఎందుకు వెళ్ళావు అంటారు, సరే నువ్వెందుకు వెళ్ళావు ఇప్పటికి కూడా. కానీ 5,000 కోట్ల అంచనా అయితే వేశారు, కేంద్రాన్ని అడిగారు. అంచనాలు ఎప్పుడు ఉంటాయండి, అంచనా అని నీ అనౌన్స్మెంట్ ఎంత, అది మర్చిపోతే ఎట్లా. అంటే ఒక అంచనా వేసేసి కేంద్రం ఇవ్వాలని ఎదురు చూస్తున్న ఉండడం కూడా, అది అంటే అధికారంలో ఉన్న అధికార పక్షం చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు రైతులకు సమాధానం చెప్పాల్సింది వాళ్ళే కదా. ఇప్పుడు జగన్ గారు వెళ్ళారా ఇవన్నీ పక్కన పెడితే అసలు వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు సమాధానం? అంటే బేసిక్ గా జగన్ వెళ్ళటము ఇది పక్కన పెట్టేయండి, ప్రభుత్వానికి వచ్చినటువంటిది ఏంటంటే అసలు చిత్తశుద్ధి ఉందా లేదా. ఇదే జగన్ కనుక ప్రకటించకపోతే ఇప్పటికి రచ్చ చేసేద్దరు. వాస్తవంగా నా దృష్టిలో వారం రోజులు టైం తీసుకోవాలి. పరిహారం ఎంత ఇస్తారన్నది ఇమీడియట్ గా ప్రకటించడంలో తప్పులేదు. ఎకరాకి 10,000 ఇస్తామా, 15,000 ఇస్తామా, లేదా హెక్టార్కి 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అనౌన్స్ చెయ్యాలి. అదేం చాలదు, ప్రభుత్వాలు ఇచ్చే పరిహారాలు నేలకి గీసుకోవడానికి పనికి వస్తాయి. బట్ కనీస మాత్రపు ఊరట
ఏది వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు చెక్క మొక్కో చెట్టో తోడొస్తే ఎట్లాంటిదో అట్లాంటిది. అది కూడా నువ్వు చెప్పకపోవడం అనేది ఇర్రెస్పాన్సిబిలిటీ. పైగా దాంట్లో రాజకీయాలు మాట్లాడుకోవడం అంతకంటే నిర్లక్ష్యపూరితం. అది చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కృష్ణా జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రైతులు చాలా క్లియర్ గా అంటున్నారు, అసలు మీరు ఇంతకు ముందు ఇవన్నీ బీమా చేసినట్టు మాకు తెలియదు, ఏదో డబ్బులు వచ్చినాయి మేము తీసుకున్నాం తప్ప మొత్తం మీరే చేశారన్న సంగతి కూడా మాకు తెలియదు, ఏ రోజు మేము వెళ్ళి ప్రీమియం కూడా కట్టలేదు, డబ్బులు వస్తుంటే తీసుకున్నాం అంతే అన్నారు. అక్కడ రెండు అంశాలు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోవడంలో అంత వీక్ గా ఉన్నారా, మర్చిపోయారా దాన్ని? ఇప్పుడు రైతులు చెప్తే గానీ ఆయన మరొకసారి గుర్తు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు బీమా చేయలేదు అనేది కూడా జగన్ చెప్తే గానీ బయటికి రాని అంశం కూడా. ఇక్కడ ఎలా చూడాలి వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాలనకి ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు అనడానికి? జగన్ ఫెయిల్ అవడంగా జగన్ ప్రచారంలో ఫెయిల్ అయ్యాడు. జగన్ ప్రచారంలో అదేం చేయాలి పాపం అతను నన్ను అడిగి. ఇవ్వడంలో ఫెయిల్ కాదు, ఇవ్వడంలో అది నేను అనట్లేదు. సచివాలయం చంద్రబాబు నాయుడే చేసుంటే 100 సంవత్సరాలు చెప్పేవాళ్ళు మా విజను మా గొప్ప అనేది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు 95లో వచ్చినాయి, జగన్ దాన్ని పేరు మార్చాడని చెప్తున్నారు వీళ్ళు. 95లో అది గ్రామ పంచాయతీ మన రాష్ట్రంలో పెట్టలా. మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది, తెలుగుదేశం ఓన్ చేసుకోగలిగింది మండల వ్యవస్థ, మండలాధికారులు అన్న వ్యవస్థని ఆయన తీసుకొచ్చారు. బట్ దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సిద్ధాంతం అన్నటువంటిది రాజీవ్ గాంధీ తీసుకొచ్చింది. అది దాన్ని అమలు చేసాం మన ఆంధ్రాలో పంచాయతీ. ఇప్పుడు జగన్ తెచ్చింది దానికి ఆల్టర్నేటివ్ అది కాదు, అది మర్చిపోతున్నారు. జగన్ తెచ్చింది పంచాయతీరాజ్ వ్యవస్థకి కూడా ప్రత్యామ్నాయం. ఎందుకని ఇప్పుడు అంతకుముందు వీళ్ళ పేరేంటి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరూ తిట్టింది ఏంటి, పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనం చేసేసో, సర్పంచ్లకు వాల్యూ లేకుండా చేసావు, మొత్తం వాలంటీర్లకు వాల్యూ వచ్చింది, సెక్రటేరియట్లకు వాల్యూ వచ్చింది, ఇదే కదా వాళ్ళు విమర్శించింది. మరి దాని పేరు మార్చడం ఏంటి చండాలంగా? ఎవడు చెప్పాడు అసలు? పంచాయతీ పేరు ఎవడు మార్చాడు? పంచాయతీ పంచాయతీగానే ఉంది, పంచాయతీ సేవలు సచివాలయంలో అందుతుంది. అది కదా గొడవ. అది అంత అద్భుతమైన పని ఎందుకు చేశాడు? పంచాయతీలైనా లేకపోతే ఇతర వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఒక నిర్లిప్తత లేదా ఒక ఆధిపత్య ధోరణి, ఒక అహంకార ధోరణి వచ్చింది. మీరు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రిటైర్ అయిన ఉద్యోగిని అడగండి, అతని బాధ అప్పుడు తెలుసుద్ది. ప్రభుత్వం అధికారంలో ఉన్నంతసేపు మన కష్టం మనం పడుతున్నప్పుడు మనకి సేవలు అందించాల్సిన వాడు మన మీద ఆధిపత్య ధోరణితో చలామణి చేస్తుంటాడు. నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను సర్టిఫికేట్ ఇస్తే కానీ నీకు కాదనేసి. బట్ అతని బాధ్యత అది చేయడానికి అహంకారం ప్రదర్శించాడు. అదే అతను రిటైర్ అయ్యాక అతని పెన్షన్ కూడా లంచాలు తింటున్నారు వాళ్ళు. అతనికి ఇచ్చే పెన్షన్ కూడా తోటి ప్రభుత్వ ఉద్యోగులు లంచం తింటున్నాడు. దెన్ అక్కడ ఎవరికి న్యాయం జరిగినట్టు, ఎవరికి అన్యాయం జరుగుతున్నట్టు? ఈ లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చాడు అతను. పరిపాలన అనేటటువంటిది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే స్టేజ్ నుంచి ఇంటి దగ్గరికి పరిపాలన ఎవడు సార్ ఊహించేది అసలు? చండాలంగా ఇంటి దగ్గరకు వచ్చి నీ సర్టిఫికేట్ వద్దని ఎవడన్నా అనుకున్నాడు అసలు జీవితంలో? ఒక అద్భుతమైన పని అది ఇంటి దగ్గరికి. ఇప్పుడు మనం ఏమంటున్నాం, వాట్సాప్ లో వస్తుందంటే గ్రేట్ అంటున్నాం, తప్పంటలా. నువ్వు ఎంతగా సర్వీస్ తెస్తావా అంత. ఇప్పుడు నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు కరెంటు బిల్లు, మా ఇంటికల్లా ఆయన కరెంటు బిల్లు అంటే ఇంటికి మా అద్దె ఎవరు పోర్షన్ ఉంటామో వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి అప్పచెప్తారు, కరెంటు బిల్లు వెళ్ళి కట్టిరా అని చెప్పేసి. పిల్లలు కొద్దిగా మగ పిల్లలకి అప్పచెప్తారు. నేను ఆ కరెంటు బిల్లు దగ్గర క్యూ లైన్ లో నుంచుంటే స్కూల్ ఆ రోజున మానేసుకుని ఉంచోవాలి కరెంటు బిల్లుకి. అట్లాగే గ్యాస్ బండ కోసం 2-3 రోజులు ఆ గ్యాస్ సెంటర్ దగ్గర నుంచోవాలి క్యూ లైన్ లో. ఇట్లాగా ఆ రోజున నుంచున్నాం. సినిమా టికెట్లకి, అదేది అల్లూరి సీతారామరాజు సినిమాకి అయితే 8 రోజులు క్యూ లైన్ లో నుంచున్నా నేను. 8 రోజులు లైన్ లో. తిరుపతి దర్శనానికి కూడా అది పొద్దున్నే, మళ్ళీ పొద్దున్నే వెళ్తే సాయంత్రం దాకా, అంటే స్కూల్ టైంలోపు అయిపోవాలి మనం. మళ్ళీ సాయంత్రానికి అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి గుంటూరులో నాజ్ థియేటర్ దగ్గర అక్కడ 8 రోజుల నుంచి ఉంటే చివరికి 8వ రోజుకి కూడా అవ్వకపోతే మళ్ళీ అప్పుడు ఎంత 30 టికెట్. ఆ 30 మనకి ఇప్పుడు కొనుక్కుని తినడానికి కూడా అప్పుడు స్తోమత ఉండేది కాదు. ఈ 30 జాగ్రత్తగా దాచి చేసుకుంది. చివరికి ఏం చేసామంటే, అతను ఉంటాడు కదా వాచ్మెన్, నేల మీద కూర్చుని చూస్తానన్న నేను గట్టు మీద అని చెప్పేసి ₹10 ఇచ్చి పావలా కొనుక్కుంది. అట్టా చూసే సినిమా క్యూ లైన్లలో ఆ రోజున టికెట్ల కోసం. ఇవాళ రోజున ఇంటి పన్ను క్యూ లైన్ ఉందా, కరెంటు క్యూ లైన్ ఉందా, బ్యాంకు క్యూ లైన్లలో నుంచునేవాళ్ళు.
ఉమ్, ఇవాళ బ్యాంకు క్యూ లైన్లు ఉంది, అసలు ఎక్కడున్నాయి క్యూ లైన్లు ఇవాళ? అదే నువ్వు మళ్ళీ కదా. క్యూ లైన్ల ఉమ్, దగ్గరికి తీసుకుపోతున్నావు. ఉమ్, అవును. వ్యవస్థ అతను అంత చేసి చెప్పుకోవడం చేతకానుడు, ఎస్, అదే అంటున్నాను. చెప్పుకోవడం చేత కాలేదు. ప్లస్ అతని తప్పు కాదు అది, అతను చెప్పాడు ఓకే. కదా ప్రధానికి ఇనాగ్రేషన్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా చెప్పుకుంటున్నారా? అంటే ఆయన బట్టలు నొక్కుంటూ వెళ్ళిపోయారు, అదే ఆ, చెప్పాడు ఆయన. కాదండి. ఈ ఇప్పుడు బటన్ బటన్ చంద్రబాబు గారు ఏదన్నా చేస్తున్నారంటే 100 సార్లు వీటిట్లో ప్రచారం చేస్తారు ముందే. ఇప్పుడు టిడ్కో ఇళ్ళు మార్చిలో వస్తాయి అన్నది ఇప్పుడే వార్తలు రాస్తున్నారు. ఎట్టొస్తాయి, ఏం చేస్తారు? మీడియా బాధ్యత అదే కదండి. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు వివరించడమే కదా మీడియా బాధ్యత. ఇంకేం బీగుతారు అక్కడ? అంటే విమర్శించండి. అసలు మీడియా అనేది లేదు సార్ ఇప్పుడు. అదే కదా జగన్ కి లోపం ఏంటంటే మీడియా ఛానల్, టీడీపీ ఛానల్ అంతే. అంటే అలా కాదు. ఏముంది ఇక్కడ ఆ స్థితి దిగజారిపోవడమే మైనస్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? ఆల్టర్నేటివ్ ఎంకరేజ్మెంట్ సోషల్ మీడియాని చేసుకోవడమా, లేకపోతే ఇంకో ప్లాట్ఫామా? ఎక్కడుంది ఆయన? ఇప్పుడు ఇవాళ వీళ్ళని చూసి నేర్చుకోమనండి. వాళ్ళ IVRS కాల్స్ చివరికి రాజకీయానికి కూడా వాడుతున్నారు ప్రభుత్వం డబ్బులతో. ఇప్పుడు మొన్న అతను ఎవరి మీదనో వ్యతిరేకంగా ఇది కల్తీ లెక్కరికి సంబంధించి అతను ఏం చెప్పాడో వినండి అని వాడి వెర్షన్ ని IVRS కాల్స్ ద్వారా ప్రజలకు వినిపించారు ఫోన్లో. అవును. అదేంటి అసలు? అది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కేసు. ఒక రకంగా ప్రచారం చేశారు. మరి అదెందుకు చేసుకోలేకపోయింది వైసీపీ? మరి జగన్ గారు కూడా ప్రచారం చేసుకోవాలి. అప్పుడు రైతులందరికీ మేము రైతు బీమా కట్టాను, మీకు డబ్బులు అందినయా అని చెప్పి IVRS కాల్ ద్వారా ప్రచారం చేస్తుంటే నిన్న ఆ రైతు ఆ ప్రశ్న అడుగుండేవాడు కాదు. అసలు కట్టారని కూడా నాకు తెలియదు అని చెప్పి ఆయన అడుగుండేవాడు కాదు ఆ రైతు నిన్న. అదే కదా అనేది. బేసిక్ గా అది ప్రచారం చేసుకోవడం అనేటటువంటిది ప్రభుత్వ యంత్రాంగం చేయాలా, లేదా లోకల్ రాజకీయ నాయకులు చేయాలా? వాళ్ళ పార్టీ అధికార పక్షం వాళ్ళు, ఇటు వీళ్ళు. అసలు ఫస్ట్ చేయాల్సింది మీడియా బాధ్యత. మీడియా ఎగరెస్ట్ స్టోరీలు రాసింది కానీ జరిగిన మంచిని రాయాల. ఇప్పుడు జరగని మంచిని జరిగినట్టు రాస్తుంది. అప్పుడు జరిగిన మంచిని కూడా ప్రచారం చేయాలి. అది తేడా. జగన్ వ్యతిరేకంగా ఉండడమే మీడియా బాధ్యత అక్కడ, అంతే. అది అప్పుడు నిర్వర్తించారు, ఇప్పుడు నిర్వర్తిస్తున్నారు. మద్యం అమ్మకాలు నిజంగా డౌన్ అయిపోయినాయి సార్. బెల్ట్ షాపుల విషయంలో సక్సెస్ అయిపోయారా? బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపేసి వీళ్ళ లెక్క రాసుకొచ్చారు ఇవాళ. గత ఏడాదితో పోలిస్తే అదే అక్టోబర్కి ఇప్పటికి దాదాపు 25% పైగా తగ్గిపోయినాయి అంట అమ్మకాలు. ఇది ఎలా అయితే నిజంగా మరి ఆదాయం కూడా తగ్గిపోయినట్టేనా భారీగా? ఇంక ముందు ఇంకా తగ్గిపోద్దా? బెల్ట్ షాపులకి కల్తీ లెక్కర్ వలన తాగడం ఆగారేమో అనుకుంటున్నా నేను, కొంచెం తగ్గించారేమో అనుకుంటున్నా. ఇళ్లలో లేడీస్ ఒట్లు వేయించుకుని ఉంటారు, నువ్వు చస్తే గనక మేము పిల్లలు ఏమైపోతామని చెప్పేసి. తాగు నువ్వు కావాలంటే అబ్బాయి మద్యం షాప్కి వెళ్ళి తాగని బెల్ట్ షాప్ లో తాగద్దని చెప్పుంటారు. అందుకని ఆగుతాయి. మొదట్లో భయపడి కొద్ది రోజులు ఆగుతారు, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. బేసిక్ గా బెల్ట్ షాప్ ఏదో తీసేసినట్టు భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బెల్ట్ షాపులు మేము తీసేస్తున్నాం, అంటే మనమే డిబేట్లలో చాలా సార్లు చెప్పాం కదా, ఈనాడు జ్యోతి చెప్పింది కదవయ్యా కల్తీ లెక్క ఇదే మధ్య బెల్ట్ షాప్ లో 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయని అన్నాను కదా. అంటే వాళ్ళు చంద్రబాబు గారికి మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారని కూడా మనమే మాట్లాడాం. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు లేదు వాళ్ళని ఏదో తిట్టుంటారు. దాంతో బెల్ట్ షాపులు ఏం లేవు ఇప్పుడు, అన్ని ఇప్పుడు గంజాయి లేదు, ఇప్పుడు దొరికితే ఒరిస్తా అని చెప్పు. రేపు లెక్కర్ దొరికితే కనుక లేదు అది షాప్ లో తెచ్చుకు తాగింది అనుకో. అది వ్యవహారం. కానీ నిజంగా బెల్ట్ షాపులు అనేది కంప్లీట్ గా లేకుండా చేస్తే కొంతవరకు తగ్గవ అమ్మకాలు. మనుషులు ఆరోగ్యం బాగుపడుతుంది, వైన్ షాప్ కి వెళ్ళి ఆరోగ్యమే బాగుపడుతుంది. ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన ఒక సంస్కరణ నేను అప్రిషియేట్ ఎందుకు చేస్తానంటే, రేట్లు ఎక్కువ అమ్మటం, అట్లాగే టైమింగ్ పెట్టడం, ప్రభుత్వ మద్యం దుకాణం ద్వారా పెట్టడం వల్ల లిమిట్ వచ్చింది, కంట్రోల్ వచ్చింది. 3 బాటిల్ తాగేవాడు 1 బాటిలే తాగాడు. నేను అనేక మందితో పనిచేసే వాళ్ళతో మాట్లాడా, మేస్త్రులు అనేవాళ్ళు అనమాట. అంతకుముందు పొద్దున్నే పనికని బయలుదేరతాడు సార్, ఆ బస్సు కోసం వెయిట్ చేసే టైంలో వెనకాల బెల్ట్ షాప్ కనబడేది, అడిగి పోయి తాగేసి ముందు ఒక పెగ్గేసుకుని వద్దామని వెళ్తాడు. ఆ తర్వాత ఇంకోటి ఎవడో తోడవుతాడు, 1 కాస్త 4 అయ్యాడు, అసలు పనికి వచ్చేవాడు కాదు. ఏ రోజు ఇవాళ మాకు వస్తున్నాడు వీడు అని చెప్పి అనుకుంటే పనికి రాడు. అంటే అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ లో లేట్లు అయినప్పుడు అట్లాంటి మేస్త్రిని అడిగితే చెప్పింది అనమాట. అదే జగన్ వచ్చిన తర్వాత ఏమైందంటే పొద్దున 11ంటికి తెరుతాడు, కాబట్టి పొద్దున్నే మా దగ్గరకు వచ్చేవాడు పనికి, సాయంత్రం తొందరగా వెళ్ళిపోయేవాడు. అంటే 5ంటికి వెళ్ళిపోయేవాడు, 5ంటికి వెళ్ళిపోతాననేవాడు. ఎందుకు? 7కో 8కో క్లోజ్ అయిపోయాయి షాపులు. కాబట్టి వెళ్తా తాగేవాడు. ఈ తాగడంలో కూడా రేట్ ఎక్కువ అయ్యేటప్పటికి ఇంటికి వెళ్తున్నాం కదా అనేసి ఒక పెగ్గేసుకు తాగేవాడు, లేకపోతే 1 బాటిల్ తాగేవాడు. తద్వారా తాగుడు తగ్గింది, ఇంట్లో కొంత డబ్బులు మిగిల్చుకోవడం అయ్యింది అని చెప్పారు. ఇప్పుడు అట్లుందా పరిస్థితి? బెల్ట్ షాప్ ఉంటే పూర్తిగా తాగేస్తారు కదా.
అది కొంత కంట్రోల్ అవుతుంది. ఇది నిజంగా చేయగలిగితే గొప్పే. వీళ్ళు చెప్పినట్టు పోనీ ఇప్పుడు ఆపేశారు, కఠినంగా వ్యవహరించారు అని ఠాకి ఒత్తు ఠా పెడితే సంతోషం. అదే కదా, ఉక్కు పాదాలు ఇవన్నీ కూడా. నిజంగా సచివాలయాల విషయంలో ఒక మార్ప రేపొద్దు నుంచి రాబోయేది విజన్ యూనిట్లుగా మార్చబోతున్నాం. నేను ఆల్రెడీ అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చేసింది. పేర్లు ఏంటి అనేది కూడా ఇంకా ఖరారు చేయలేదట. మరి పేరు అయితే మారుస్తారు, ఆ పేరు కూడా ఏం చెప్పలేదు. కానీ ఇందులో విధుల్లో వచ్చే మార్పులు, సచివాలయాల్ని తీసేయలేక పేర్లు మార్చి ఒక విజన్ యూనిట్లుగా వాటిని వాడుకునే ఆలోచన, దాని వెనక రాజకీయం ఉందా, ఏదైనా కుట్ర ఉందా, ఎంతవరకు కరెక్ట్? అది జగన్ కి విజన్ ఉందని చంద్రబాబు గారు నమ్మారు అనమాట. ఇప్పుడు అది విజన్ సెంటర్లు అంటే ఏంటి? అక్కడ ప్రత్యేకించి ఎవడన్నా ఆఫీసర్ విజన్ ఏమైనా పెడతాడు అంటే వీళ్ళది స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉంది కదా, దానికి అనుగుణంగా పనిచేయాలి. సచివాలయం ఏం చేస్తాడు నాకు అర్థం కాలేదు. సచివాలయం ఇప్పుడు నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేస్తున్నారు. అది కాదు, నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, నాకు ఈ పని కావాలి, ఇదే కదా మన సెక్రటేరియట్కి వెళ్ళేది. అవి తీసేసారుగా ఆల్రెడీ. ఎందుకు లేవు? ఇప్పుడు కూడా పనులు చేస్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మనం. ఇప్పుడు మనకు వాలంటీర్ వెళ్ళి తెచ్చిచ్చేవాడు, ఇప్పుడు మనం వెళ్ళాలి. అందులో చాలా వరకు తగ్గించారు మీరు అన్నట్టు. కాబట్టి అన్ని తీసేయాలి. మీ సేవలు మళ్ళీ అన్ని దొరికాయి. కాబట్టి ఏమైపోయింది ఇక్కడ? మీ సేవకి వెళ్ళడం బెటర్. ఇప్పుడు అంటే విజన్ అంటే తర్వాత ఒక మంచి వ్యవస్థను నాశనం చేయడం విజన్ అవుతుంది విజన్ సెంటర్లు అనడానికి. ఫస్ట్ బేసిక్ గా వాళ్ళని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఆయనకి. దానికోసం ఇప్పుడు ఆ విజన్ సెంటర్లు అంటే మళ్ళీ కాదు మేము ఆ పేరేం అది పెట్టట్లేదు, వేరే పేరు మారుస్తామని చెబుతున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటికే వీళ్ళకి విషయం ఇది వచ్చి ఉంటది. ఇప్పుడు ఈ ట్రైల్ వేస్తారు. నా అభిప్రాయం అయితే వాట్సాప్ గవర్నెన్స్ అనేది ట్రైల్ వేస్తారు. ఇప్పుడు డబ్బులు పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ లాంటి వాటిట్లని ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ మీరు డైరెక్ట్ గా కరెంటు బిల్ ఆన్లైన్ లో పెట్టడంలో లేబర్ చేయలేకపోయారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కరెంటు లేకపోతే హౌస్ ట్యాక్స్ ఇట్లాంటి ఏం చేసేవాడిని అంటే హైదరాబాద్ లో కూర్చుని ఆఫీసులో కంప్యూటర్ లో పే చేసేవాడిని. తర్వాత వచ్చినాయి ఈ గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇవన్నీ కూడా. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏముంది, మనకి సీన్ మారుతుంది. ఇవాళ వచ్చేటప్పటికి యూపీఐలో ఆ కరెంట్ బిల్ అయినా ఇవి కట్టేస్తున్నాం మనం. ఇన్సూరెన్స్ పాలసీలు ఇవన్నీ కూడా. ఇదివరకు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఆఫీస్కి వెళ్ళి కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అవి కూడా ఆన్లైన్ లో పే చేసేవాడిని ఇంతకు ముందు. ఇప్పుడు గూగుల్ పేలోనే కొట్టేస్తున్నాం. దాంట్లో వాడే మనకి రిమైండ్ చేస్తాడు, నీకు ఈ రోజున బకాయి ఉందిరా అని చెప్పేసి. దెన్ అది అయిపోతుంది. ఇప్పుడు అవి కాకుండా మిగతా యాక్టివిటీ ఏం చేస్తాం మనం? ఇప్పుడు నాకు సర్టిఫికేట్ కావాలి, నేను చెప్పినట్టు నాకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కావాలి. నేనేం చేయాలా? ఆన్లైన్ లో పెడితే వాట్సాప్ లో అది వస్తుందా? అది వస్తే కదా కొత్తదనం. అట్లాగే ఇంకో సర్టిఫికేట్ అడిగాను, కావాలి ఆస్తి పన్ను సర్టిఫికేట్, వస్తుందా? ఇవి వస్తే సర్వీసెస్ అందుబాటులోకి వచ్చినట్టు. అది సచివాలయాన్ని అలాంటి వాటిట్లో వాడాలి. లేదా నా ఇంటి ఏరియాలో ఉన్న సచివాలయానికి నాకు ఆ పని అయ్యేటట్టు చూడాలా. అది చెయ్యకపోతే ప్రయోజనం లేదు. నువ్వు నాకు సేవని ఎంత ఎక్కువ మెరుగ్గా చేస్తావో నేను నిన్ను అంతగా అభిమానిస్తా. నువ్వు నాకు సేవని ఎంత దూరం చేస్తావో అంతగా నిన్ను ద్వేషిస్తా. నేను అలవాటే లేదనుకోండి, ప్రాబ్లం లేదు. ఇవాళ రోజున మొన్న ఆయన ఎవరు హర్షగోయంక క్వశ్చన్ వేశాడు, ఫేస్బుక్, ఇన్స్టాలు, ఎక్స్లు, గూగుల్లు ఈ ఆపేస్తే ఎలా ఫీల్ అవుతారు మీరని. పిచ్చెక్కిపోతారు జనం, కొట్టేస్తారు. నేపాల్లో జరిగిన విప్లవం అదే కదా. రేపు ఇప్పుడు వాళ్ళంతే కదా. నువ్వు ఇవాళ అంతా బాగుంది అనుకుంటున్న వ్యవస్థలన్నీ మార్చేసి ఇవన్నీ నా విజను, నా 2047, 2077 అంటున్నావు నువ్వు. అది ఇప్పుడు నాకు సర్వీస్ అందాల. నువ్వు 2047లో నేను బతుకుంటే కాదు, ఇవాళ ఆల్రెడీ నాకు అందుతున్న సర్వీస్ పర్ఫెక్ట్ చేయడంలో నువ్వు అంతకంటే మెరుగ్గా అనిపించాలి. పేపర్లో, టీవీలో కాదు, నా ఇంటికి సర్వీస్లో. అది అందలేదనుకోండి, నేను నిలదీయడం ప్రారంభిస్తా, నిందించడం ప్రారంభిస్తా, తిట్టుకుంటూ ప్రారంభిస్తా. ఇదివరకు పెన్షన్ 6 నెలలకి మొదట్లో 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు కొత్త జగన్ వచ్చినప్పుడు కొత్తలో. తర్వాత 6 నెలలకు ఇచ్చేవాళ్ళు, 3 నెలల డబ్బులు కూడా ఒకేసారి ఇచ్చేవాళ్ళు. జగన్ తర్వాత తిట్టుకుంది ఏంటి, ఏ నెలకు ఆ నెల లేకపోతే డబ్బులు రావన్నాడు. ఇతర ఊళ్ళ నుంచి వచ్చేటప్పటికి ఏ నెలకు ఆ నెల అంటే డబ్బులన్నీ ఆ ఖర్చులకే పోయాయి. జగన్ ఓడించడంలో అదొక కీలక పాత్ర పోషించింది.
ఇప్పుడు 3 నెలలకి ఇస్తుంటే అది ఒక పండగగానే ఉంది. ఇప్పుడు ఇస్తున్నారు గుడ్. అది అది మంచి విసులు పెట్టాలండి. గుడ్ అంటున్నాం, అదే గుడ్ అని చెప్పి. అట్లాగే జగన్ అప్పట్లో 3 నెలలకు ఒకసారి కొత్త వాటికి అలౌ చేశాడు, తర్వాత 6 నెలలకి చేశాడు కొత్త వాటిని. ఇప్పుడు వీళ్ళు 1.5 ఏళ్ల అయినా ఇంతవరకు కొత్త ఇవ్వట్ల. 1.5 ఏళ్లలో ఎంతమంది 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు? వాళ్ళకి మరేంటి జీవితం అంటే? నువ్వు ఎలక్షన్స్ ముందు ఇస్తావు, అప్పుడు కరెక్ట్ అవుతుందా? నువ్వు వస్తే నేను కంఫర్ట్ అని ఫీల్ అవ్వాలి. నువ్వు వస్తున్నావు అంటే గుండెలు పగలకూడదు, అది ఇక్కడ ముఖ్యం. సచివాలయ ఉద్యోగులను కూడా అయోమయంలో పడేయడమా ఈ ప్రకటన ద్వారా? ఇప్పటికే వాళ్ళు కొన్ని డిమాండ్లతో కొన్ని రోజులు నిరసనలు కూడా చేశారు మొన్నటి వరకు. ఓకే, ఇప్పుడు అయిపోయినాయి అనుకోండి, నల్ల రిబ్బన్లు కట్టుకొని. ఇలాంటి టైంలో మేము విజన్ యూనిట్లుగా మార్చేస్తున్నాం అని ఒక ప్రకటన తీసుకురావడం వాళ్ళ నోరు నొక్కేయడమా, లేదంటే దాని వెనక వాళ్ళని కంట్రోల్ చేసే ఆలోచన కూడా ఏమన్నా చేస్తున్నారు? ఆల్రెడీ కంట్రోల్ చేసేసారు, ఇంకా వాళ్ళకేమి ఇప్పుడు దీంట్లో ఫీలింగ్ ఏం లేదు. ఆయన ఏ పేరు పెట్టుకుంటే ఉంది, వాళ్ళకైతే తగిన గౌరవం రాలేదు, దక్కలేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రెవెన్యూ ఉద్యోగుల్లాగాను, అగ్రికల్చర్ ఉద్యోగులాగాను ఆ డిపార్ట్మెంట్ లో కాసేపు పడుకుంటే సరిపోద్ది, ఆఫీస్కి వెళ్ళి అనుకున్నారు. పొద్దున సాయంత్రం దాకా ఎందుకు పని చేయాలనుకున్నారు. తీరా వస్తే కూర్చోబెట్టి చంపుకు తింటున్నారు వాళ్ళని. అంటే అప్పుడు కనీసం గౌరవం ఉండేది సచివాలయంలో కూర్చున్నప్పుడు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళనే తిడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే బంట్రోతు కంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దానికి ఏంటి పరిష్కారం? అదేదన్నా దాన్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయలేరు బాబు గారు. చెడగొట్టాక దాన్ని బాగు చేయడం కష్టం. వీళ్ళు కూడా ఉద్యోగం కావాలంటే కంటిన్యూ అవ్వాల్సిందే, అవన్నీ చేసుకుంటా, ఇంక వేరే ఆప్షన్ కూడా వెళ్ళలేదు. సార్, కూటమిలో పవన్ కళ్యాణ్ గారి తీరే వేరు అన్నట్టుగా ఒక రకంగా ఇక్కడ చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారని అనుకోవాలి ఒక రకంగా. అదే నేపథ్యంలో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారా? ఒక గూడానికి వెళ్ళి ఒక ఇచ్చిన హామీ ఆయన కరెంట్ లేని గ్రామంలో విద్యుత్ ఇప్పుడు తీసుకురావడం, ఓకే అది సోలార్ లా తీసుకొచ్చారు, ఇంకోలా దానికి కూడా చాలా కష్టపడ్డారంట అక్కడికి రావడానికి. ఇదంతా క్రెడిట్ అయితే కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారికే వెళ్ళింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని, అలాగే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చిత్తశుద్ధిని అన్న చూడాలి. బేసిక్ గా తన డిపార్ట్మెంట్ సర్వీసెస్ ని సిస్టమేటిక్ గా తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు ఆయన. రెండవది, మోడీ పథకాలు పవన్ కళ్యాణ్కి ఫెచ్చింగ్ అవుతున్నాయి. మోడీ పథకాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతపు రీచ్ అయ్యాయి, అటవీ ప్రాంతాలని రీచ్ అయ్యాయి. ఇప్పుడు శాసకీ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చాయి, అది ఇప్పుడు పవన్ గారు పదే పదే మాట్లాడుతున్నారు, అది కేంద్రం ఇచ్చిన డబ్బులు. అట్లాగే పంచాయతీరాజ్కి ఇచ్చే డబ్బులు, రోడ్లు వేయడానికి, మంచినీళ్ళ పంపులు కేంద్ర ప్రభుత్వం నిధులు, ఆ శాఖకి ఈయనే మంత్రి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం డబ్బులు, ఆ శాఖకి ఈయనే మంత్రి. దాంతోనే కదా తొట్టు కట్టించింది ఊరంతా కూడా. ఒక ఊర్లో ఒక తొట్టి ఈ గేదెలకి వాటికి. ఈ ఆ గిరిజన ప్రాంతాల మౌలిక వస్తువులు అనేది కేంద్ర ప్రభుత్వ పథకం, అది దాన్ని ఈయన అమలు చేశారు ఖచ్చితంగా. దాంట్లో ఈయన చెప్పుకోవడంలో తప్పులేదు. ప్రభుత్వం పథకాలు ఉంటే సరిపోవు, అది రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకి చేరువ చేయాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కోణంలో కాకుండా చూస్తే ఆయన అడ్మినిస్ట్రేరియల్ పరంగా తన శాఖ పనులు, ఈవెన్ అడవుల్లో ఏనుగుల సమస్యను పరిష్కరించడానికి చాలా కమిట్మెంట్ తో కుంకీల్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, రీసెంట్ గా ఏఐతో తీసుకొచ్చి తుపాకీ శబ్దాలు వినబడతాయి ఏనుగు కనబడగానే, అవి పరిగెత్తుకుని వెనక్కి పారిపోతాయి. అది నన్ను అడిగితే దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారు భవిష్యత్తులో. అట్లాంటి సిస్టమ్స్ అనేటటువంటి ఖచ్చితంగా ఆయన మెరుగైన, అంటే ఓ రకంగా చెప్పాలంటే డిస్టింక్షన్ పాస్ అయినట్టు ఆయన ఇప్పుడు ఆయన శాఖ. అవును సార్, కానీ ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆ వైటేజ్ కూటమిలో దక్కడం వల్ల ఇది సాధ్యం అవుతుందా? మిగిలిన మంత్రులు ఆ ప్లేస్ లో ఆ శాఖకి వేరే మంత్రి ఉంటుంటే నిజంగా శాసకీయ నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, దాన్ని దీనికే ఉపయోగించాలి అనుకునే మంత్రులు కూడా ఉండరు. ఆ నిధులను ఎలాగే ఉపయోగించుకుంటారో కూడా ఎన్నాళ్ళు మనకు తెలియదు. ఇప్పుడు ఇది చేశారు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాకుండా వేరే మంత్రి ఉంటే ఇది సాధ్యం అవుతుంది, ఆ వెయిటేజ్ దక్కుతుంది ఆయనకి కూటమిలో. ఖచ్చితంగా అది ఆయన ఉండబట్టినే ఆయన సాధించగలుగుతున్నాడు. ఇంతకుముందు ఉన్న జగన్ హయాంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డికి అటవీ శాఖ మంత్రి చేశారు, ఇట్లాంటి చేయలేకపోయారు కదా. అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అప్పట్లో బొత్స అనుకుంటారు, లేకపోతే ఇంకా బొత్స విద్యాశాఖ కదా చూసింది, పంచాయతీరాజ్ ఇంకెవరో చూశారు. ఆ రోజున చేస్తున్నటువంటి వర్క్స్ లో ఇలాగా జగన్ దగ్గరికి వెళ్ళి మనం ఈ డబ్బులు ఇచ్చేయాలా, ఆ ఊరికి రోడ్లే ఇచ్చాలి, ఈ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే దమ్ము అధికారం ఎవరికి లేదు అక్కడ.
ప్రాంతీయ పార్టీల్లో అవకాశం ఉండదు. ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం మంత్రులు కూడా ఏమీ చేయలేరు. చేసిన ప్రభుత్వం పేరు చెప్పాల్సిందే, చంద్రబాబు గారి పేరు. ఇక్కడ తన పేరే వస్తుంది, కూటమిలో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్నర్ కాబట్టి. అది ఆయన అక్కడ కూడా చంద్రబాబు గారి పేరు కూడా వాడతారు. బట్ ఆచరణలో తను ఏం చేయాలనుకుంటున్నాడో చేసుకెళ్ళగలుగుతున్నారు. ఇదే టైంలో అదే సైమల్టేనియస్ గా నారా లోకేష్ గారు కూడా అదే స్థాయిలో క్రెడిట్ దక్కించుకుంటున్నారా ఈ ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు పెట్టి? ప్రజా దర్బార్ వేరు, ఇది వేరు. ఇది ప్రజలతో పని. దర్బార్ అంటే ప్రజలకు పని కానప్పుడు పిలవటం, సమస్యలు పరిష్కరించే పని, అది అమలు చేసి చూపెట్టాలి. అది ప్రస్తుతానికి రావడం ఎంతమందిని చూసారన్నది సంతోషం. అక్కడికి వెళ్తే పరిష్కారం అవుతుంది అన్నటువంటిది కావాలి. ఎంతమంది ఇన్ని రోజుల తర్వాత కూడా వస్తున్నారంటే గ్రౌండ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుందని అర్థం. కాలువలు కట్టించడాలు, నీళ్లు కట్టించడాలు ఇవి నీ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీలో, కానీ సమస్యలు పరిష్కారం కావట్లేదని ప్రజలు వస్తున్నారంటే ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుంది. అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు ప్రజలు, నమ్మే జనవాణి ఇలాంటి కార్యక్రమాలు కిక్కిసిపోతున్నాయి అనుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారిని కూడా నమ్మి వేల మంది వస్తున్నారు అనేది వాళ్ళే హైలైట్ చేస్తున్న అంశం. దానికి దీనికి పొంతం లేదు, నమ్మి కాదు. ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయకపోతే వస్తున్నారు. నువ్వు సంఖ్య రోజు రోజుకి తగ్గితే, ఇప్పుడు అదెవరో ఒక రాజుగారు ధర్మ గంట పెట్టాడట, ఎవరికన్నా అన్యాయం జరిగితే అదర్థం జరిగితే వచ్చి గంట కొట్టమని. రాత్రి పగలు నిద్ర ఉండేది కాదట. రాణిగారు అడిగింది ఏంటి అని చెప్పేసి. అంటే మన దగ్గర అంత దరిద్రంగా ఉన్నది పరిపాలన. ఎప్పుడైతే ధర్మగంట ఆగుతుందో ఆ రోజున మనం సక్సెస్ఫుల్ గా పనిచేసినట్టు అని చెప్పాడట. తర్వాత ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో సెటరేట్ చేశాడట. వీళ్ళ ధర్మగంట ఎప్పుడు ఆగుద్దో తెలియదు, ప్రస్తుతానికి మోగుతానే ఉందన్నమాట. సరే, ఫైనల్ గా బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి, షెడ్యూల్ అయితే మొదలైపోయింది. ఈ బీహార్ ఎన్నికల ప్రభావం అంటే ఇద్దరికి, అటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఒక ప్రెస్టేజ్ అంశంగానే ఉంది అనేది రేపొద్దున అవి మిగిలిన రాష్ట్రాల మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది అనేది ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ అంటే ఇంకా ఉందనుకోండి. ఎలా 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 గెస్ చేయొచ్చు, దాన్ని ఎలా చూడాలి? బేసిక్ గా ఇమ్మీడియట్ ఏ ప్రభావం ఉండదు, కానీ దీర్ఘకాలంలో ఉంటుంది. బీజేపీ కూటమిలో ఉండేటటువంటి వాళ్ళు కాస్త గందరగోళ పడకుండా ఉండాలంటే బీహార్ గెలవాలి. బీహార్ గెలిచి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు ఓడిపోయినా పెద్ద ప్రాబ్లం ఏ ఉండదు. బెంగాల్ గాని తమిళనాడు గాని ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు, ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాలు. అస్సాం మళ్ళీ రేపు బీజేపీదే ఉంటుంది. ఈ రెండిట్లో కూడా అస్సాం ఓడినా పెద్ద ఇష్యూ కాదు, అది లోకల్ అంశాల లెక్కలోకి వస్తాయి. బీహార్ గెలవడం అనేటటువంటిది రెండు పెద్ద తలకాయలు ఉన్నాయి అక్కడ. నితీష్ అనే తలకాయ ఒకటి, మోడీ అనే పెద్ద తలకాయ. ఇద్దరు చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. అదే సందర్భంలో 20 ఏళ్ల పాటు అక్కడ సీఎం గా నితీష్ ఉండటం ఓ పెద్ద మైనస్ కూడా ఉంది చెప్పుకోవడానికి. సేమ్ టైం అంతకుముందు ఆటవిక పాలనతో పోల్చుకుంటే చాలా మార్చారు, కానీ ఈ అవకాశవాద పాలన కూడా విరక్తిగా ఉంది అక్కడ. బీజేపీని చూసి ఇప్పుడు నితీష్ కు ఓటేయాలి. ప్రస్తుతం సర్వేలన్నీ అలాగే చూపెడుతున్నాయి. అది సక్సెస్ అయిందంటే కనుక మోడీ జోలికి ఇంకే ఇప్పట్లో ఎవడొచ్చేదేం లేదు. అంటే మోడీ అనే మార్క్ కూడా రేపు ఈ ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా బీహార్ గెలిచినా ఓడినా ఏ పార్టీ మీదనైనా ప్రభావం ఉంటుంది. గెలిస్తే అధికార పక్షానికి పోతాం, ఓడినప్పుడు మైనస్ కొన్ని రోజుల పాటు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు కూలిపోయేదే ఉండదు. భవిష్యత్తులో కూల్చడానికి ఉండే శక్తులు బలం పుంజుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఆల్రెడీ అధికారంలో అక్కడ వెళ్లే ఉన్నారు కాబట్టి ఓడిపోతే మాత్రం రేపు మళ్ళీ జరగబోయే తమిళనాడు మిగిలిన ఎన్నికల మీద ఆ ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందా? ఖచ్చితంగా అదే కదా. రైట్ రైట్, చూద్దాం. మొత్తానికి బీహార్ ఎన్నికలు అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి. ఏం జరుగుద్ది, ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి, మిగిలిన రాష్ట్రాల మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ఉద్యమాలకైతే శ్రీకారం చుడుతున్నారు. కాకపోతే డెడ్ లైన్ ఇస్తున్నారు ప్రభుత్వానికి. విద్యార్థుల తరపున ఉద్యమాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కానీ, అలాగే యువతను కూడా ఆకట్టుకునే ప్రయత్నం, యువతని పార్టీలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా? తాజాగా ఆయన చేసిన ప్రకటనతో ఏం జరగబోతోంది, భవిష్యత్తు ప్రణాళిక కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.